హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఐక్యవిద్య సత్సంగ స్పీకర్ శ్రీ రాస్మన్నల దాస్ ప్రభు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఐక్యవిద్య ప్రోగ్రామ్ కి సీనియర్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ మేనేజర్ గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు క్లాస్ టాపిక్ బ్రహ్మదేవుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యు ప్రభు. హరే కృష్ణ ప్రభు. Am I audible, Prabhu? Yes, Prabhu. Yes, Prabhu. Yeah. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुम् उन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे
निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्री श्री राधा गोविंद भगवान की जय लक्ष्मी नरसिंहदेव भगवान की जय निताय गौरांग की जय विश्व गुरु शील प्रभुपाद की हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणामाल प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामम प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामाल हरे प्रभु जी। कृष्ण प्रभु जी। कृष्ण हरे कृष्ण। ఎస్ సో మనం నిన్న చెప్పుకున్న పాయింట్లు ఎవరైనా సరే ఒక 30 సెకండ్స్ అన్నమాట, ఎక్కువ టైం కాకుండా తక్కువ సమయంలో ఎవరైనా చెప్పగలిగితే చెప్పొచ్చు. ఎస్ హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామం. ధన్యవాదాలు. చెప్పండి కుమార్ ప్రభు, చెప్పండి. పరిణామం యొక్క వివరణ తెలియజేయడం జరిగింది ప్రభు. 12వ స్కందము 3వ అధ్యాయం 50 కలిర్ దోష నిషేధం అతి ఏకోన్ మహాన్ గుణ కీర్తన దేవత ముక్త పరం భజే అనే శ్లోక గురించి నేను వివరించడం జరిగింది ప్రభు. ఈ కలియుగము కలహాల యుగము, కపట యుగము, కల్మషాల యుగము, పతిత యుగం అయినప్పటికీ కూడా గొప్ప మహనీయులందరూ ఒక నామాన్ని, హరినామాన్ని మనకు తెలియజేయడం జరిగింది. కనుక ఈ హరినామ యజ్ఞాన్ని, సంకీర్తన యుద్ధం ద్వారా జీవునికి సకల సంసిద్ధి లభిస్తుందని, భవబంధ విముక్తుడై పరలోకానికి పరంధామమును చేరగలడని చెప్పడం జరిగింది ప్రభు. దాంతో పాటు మనకు భాగవతాన్ని పరమ ప్రామాణిక ఆచారులైన గురువుల నుంచి విన్నప్పుడు ఖచ్చితంగా మనకు భగవంతుని విషయాలు విన్నప్పుడు సారూప్య మోక్షం అనేది లభిస్తుందని తెలియజేయడం జరిగింది. చైతన్య మహాప్రభు వారి యొక్క అనుచరులైన రామానందరాయ స్వరూప దామోదర్ దాసులు రాత్రిపూట భాగవతాన్ని చైతన్య మహాప్రభుకు వినిపించేవారని చెప్పడం జరిగింది ప్రభు. భగవంతుని యొక్క నామము, రూపము, గుణాలను విన్నప్పుడు, జపించినప్పుడు, దర్శించినప్పుడు మన మనసులో ఉన్నటువంటి ఎంతటి కల్మషాలైనా, బాధలైనా, కల్లోలనైనా అవి ఒక సముద్రం అంతా ఉన్నప్పటికీ కూడా ద్రవించుకుపోతాయని చెప్పడం జరిగింది ప్రభు. కనుక ప్రతి ఒక్కరు కూడా భగవంతుని నామాన్ని చేస్తూ, భాగవతాన్ని వింటూ భగవంతుని యొక్క లీలను వినాలని, దాంతో పాటు ఎప్పుడైతే సాధనా శక్తి 16 మాలలు జపము చేసినప్పుడు మాత్రమే రాధారాణి అమ్మవారి శ్రీకృష్ణ భగవాన్ యొక్క 12వ స్కందం భాగవతం యొక్క లీలలు అర్థం అవుతాయని తెలుసుకున్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. జై ప్రభు. కృష్ణ ప్రభుజీ. అంటే శ్రీమతి రాధారాణి అమ్మ బాల్యలీలలు జరిగిన చోటు బర్సానాలో బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మగా 4 పర్వతాలుగా ఉన్నారు. అదే మాంగర్, విలాస్గర్, పాంగర్, ధాంగర్ అని చెప్పారు. ఎప్పుడైతే శ్రీమతి రాధారాణి అమ్మ శ్రీకృష్ణ భగవాన్ ఆదిని శక్తి, ఆమె శ్రీకృష్ణ భగవాను ప్రేమను అందరికీ అందివ్వాలి అనే భావనలో ఉన్నప్పుడు ఏదో ఒక అలక చెందినప్పుడు మాంగర్ పర్వతానికి వెళ్ళి శ్రీమతి రాధారాణి అమ్మ ఉండేది. మాంగర్ అంటే శ్రీమతి రాధారాణి అమ్మ మనస్సు అని చెప్పారు. ఇంకా పాంగర్ గురించి చెప్పాలంటే 4 అంటే శ్రీమతి రాధారాణి అమ్మ తన చిన్నతనం అంతా పాంగర్ ప్యాలెస్ లో గడిపింది అని చెప్పారు. ఇంకా ధాంగర్ లో వచ్చి గోపికలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాలు, పెరుగు, వెన్నను శ్రీకృష్ణ బలరామునికి, సుబాలకి వీళ్ళకి సమర్పించేవారు అని చెప్పారు. ఇంకా విలాస్గర్ గురించి ఏం చెప్పారంటే అది శ్రీకృష్ణ భగవానుడు శ్రీమతి రాధారాణి అమ్మ ఉన్నటువంటి దివ్య ప్రదేశంగా చెప్పారు. లాస్ట్ లో ఏం చెప్పారంటే ఇంకా మోరు ముకుటధారి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు శ్రీమతి రాధారాణి అమ్మ అలక తీర్చేవారు అని చెప్పారు ప్రభుజీ. ఇంకా ఫైనల్ గా ఒక్కోసారి శ్రీకృష్ణ పరమాత్మ పైకి కంస మహారాజు తన మేనమామ గోకులంలో ఉన్నప్పుడు అంత పూతన ఇటువంటి రాక్షసులను పంపించినప్పుడు యశోదామాత
శ్రీకృష్ణ భగవాను తీసుకొని తన చిన్న పిల్లవాడు కదండి, తనని తీసుకొని ఆమె నందుగావ్కి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు పర్వత రూపంలో ఉండి శ్రీకృష్ణుని భారాన్ని పొందే భాగ్యాన్ని పొందారు అని చెప్పారు ప్రభుజీ. ఫైనల్ గా ఇప్పుడు శ్రీల ప్రపాదుల వారు శ్రీకృష్ణ భగవాను లీలలు ఎన్నిసార్లు విన్నా, ఎక్కడ విన్నా, ఎప్పుడు విన్నా చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్. సో యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క విలాస్ గారు ఏంటంటే శ్రీమతి రాధారాణి, శ్రీకృష్ణ భగవానుడు అండ్ గోపికలు అక్కడ వాళ్ళ యొక్క ప్రేమని వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళనమాట. మంచిగా ఏమైనా మాట్లాడుకోవడం కానీ ఇట్లా అనమాట. అది కొంచెం ఇదనమాట ఆ స్థలం అంతా కూడా. ఇవన్నీ కూడా వృందుదేవి, తులసి మహారాణి దగ్గరుండి అన్ని కూడా అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారన్నమాట. ఓకే, రాధాకృష్ణులకి సేవ చేస్తారన్నమాట బృందావనంలో. ఓకేనా, ఇదనమాట. అండ్ నేను మనం చెప్పుకున్నాం ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్పారు అని చెప్పేసి. సో అక్కడ ప్రభుపాదుల వారి యొక్క ఇంటెన్షన్ మనం అర్థం చేసుకోవాలి. అందరూ కూడా ఈ యొక్క కృష్ణ ప్రేమను పొందుతారన్నమాట. ఓకే, ఆ వైకుంఠ ప్రాప్తిని పొందుతారని చెప్పేసి అనమాట. ఎగ్జాక్ట్ గా ఆ రూపం దాని అర్థం ఏంటంటే వైకుంఠ ప్రాప్తి. అండ్ ఈ యొక్క భాగవతం ఎవరైతే వింటారో, యాక్చువల్లీ మనకి స్కంద పురాణంలో ఒక మాట చెప్తారన్నమాట. ఏంటనంటే ఈ భారత భూమిలో పుట్టిన ఒక మానవుడు ఒకవేళ గనక ఆయన యొక్క జీవితం గనక యూటిలైజ్ చేసుకోలేకపోతే ఈ యొక్క శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనము, దాన్ని స్మరించడం కానీ, చదవడం కానీ, ఎవరి దగ్గర వినడం కానీ, ఈ విధంగా అన్నమాట భాగవతం అండి. ఓకేనండి, చెప్తే ఇప్పుడు డివోటీస్ చెప్తారన్నమాట. ఓకేనా, అది విన్నా కూడా సరిపోతుంది అనమాట, జస్ట్ బై హియరింగ్. ఓకే, స్కంద పురాణంలో చెప్తారన్నమాట. ఎవరైతే ఈ యొక్క భారత భూమిలో భరత వర్షాల్లో బర్త్ తీసుకొని ఈ యొక్క భాగవతాన్ని వినట్లేదో వాళ్ళు డైరెక్ట్ గా సూసైడ్ చేసుకున్నట్టు అనమాట. సూసైడ్ కి పాల్పడుతున్నారు అన్నమాట. ఎప్పుడు వాళ్ళు సూసైడ్ కి పాల్పడుతున్నారు? స్కంద పురాణం ప్రకారం ఈ యొక్క భరత భూమిలో భరత వర్షాలు జన్మ తీసుకున్న ఒక మానవుడు ఒకవేళ గనక భాగవతం యొక్క గొప్పతనం గాని, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలలు, వైభవము, ఆయన యొక్క మహిమలు ఇవన్నీ కూడా తెలుసుకోలేకపోతే సూసైడింగ్ అన్నమాట, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్లే, సూసైడ్ తో సమానం అని చెప్పేసి అంటున్నారు అనమాట స్కంద పురాణం. అది చూసుకోండి ఎంత గొప్ప ఏదో చాలా ఇదనమాట ఈ మాట కూడా. స్కంద పురాణంలో ఉంది ఇది. ఓకే, లాస్ట్ లో డిస్ప్లే చేస్తాను వీలైతే. సో అయితే ఈ విధంగా ఏంటంటే ఒక భారతదేశంలో పుట్టిన ఒక వ్యక్తి ఖచ్చితంగా ఈ యొక్క భగవద్గీత, భాగవతము, ఆ రాముడి యొక్క గొప్పతనాలు, ఆ చైతన్య మహాప్రభుల యొక్క గొప్పతనాలు ఇవన్నీ తెలుసుకోవడం అనేది చాలా ఇదండి. ఒక మెయిన్ అనమాట. ఏదో నార్మల్ గా ఒక నార్మల్ పీపుల్ భారతదేశంలో బత్త తీసుకోరు. లాస్ట్ టైం మనం ఈ యొక్క జంబూ ద్వీపం గురించి మనం చెప్పుకున్నప్పుడు శ్రీమద్ భాగవతంలో 5th క్యాంటో అనుకుంటా, అక్కడ మనం చెప్పుకున్నప్పుడు అక్కడ కూడా సేమ్ ఇదే అనమాట. ఈ యొక్క దేవతలందరూ కూడా ఇక్కడ భక్తి ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తులను చూసి, నాయన వీళ్ళు తొందరగానే వైకుంఠ ప్రాప్తి పొందేస్తారు వీళ్ళు, మనం ఏదో పుణ్యాలు ఇవన్నీ చేసుకొని మనం ఈ స్థాయికి వచ్చాము, కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు చాలా తక్కువ టైంలోనే ఈ యొక్క భగవంతుడి ధామానికి చేరగలరు మనతో పోలిస్తే. మనం ఇంకా మళ్ళీ మానవ జీవితం ఎప్పుడు వస్తుంది, మళ్ళీ అంత తక్కువ టైం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడున్న దేవతల యొక్క పరిస్థితి ఏంటంటే ఫుల్ అప్పులెన్స్ అనమాట, ఫుల్ లగ్జరియస్ లైఫ్. వాళ్ళకి ఏం కావాలంటే అదనమాట. అటువంటిప్పుడు వాళ్ళకి బాధలు కానీ కష్టాలు కానీ ఏమైనా గుర్తుకొస్తాయా? మరి బాధలు కష్టాలు లేకపోతే మరి ద్రౌపది మరి ఇక్కడ కుంతి మహారాణి ఆమె క్లియర్ గా విన్నవించుకుంటుంది, కృష్ణ ఈ యొక్క బాధలు ఉంటేనే మీరు మా పక్కన ఉంటారంటే డెఫినెట్ గా ఆ బాధలే మాకు ఇవ్వండి అని చెప్పేసి క్లియర్ గా చెప్తుంది అనమాట. ఇప్పుడు మీరైనా సరే, నేనైనా సరే, అంటే ఈ మూమెంట్ కనెక్ట్ అవడం ఇవన్నీ ఏంటంటే ఈ భక్తి మనకి రావడానికి ఇవన్నీ ఏంటంటే మన దగ్గర ఏదో
భగవంతుడితో ఏమో అప్పుడు మనం ఎగ్జామ్స్ పాస్ అయిపోవాలి ఇట్లా అనుకునే వాళ్ళం కాలేజీలో. భగవంతుడు ఎలాగైనా ఎగ్జామ్ ఇదైపోవాలని చెప్పేసి. ఒక ఫార్మసీలో ఈ మెడిసినల్ కెమిస్ట్రీ అని చెప్పి ఉంటదనమాట. టఫ్ సబ్జెక్ట్ యాక్చువల్ చెప్పాలంటే. అది చాలా మంది ఆహ్, ఆహ్, విడిచిపెట్టేస్తారు. అది ఫెయిల్ అయిపోతారనమాట. ఆ జస్ట్ పాస్ మార్క్స్ పాస్ అయిపోతే సరిపోతది అని అనుకుంటారనమాట. ఇక్కడ ఫార్మసీ సబ్జెక్ట్ చేసిన వాళ్ళుంటే వాళ్ళకి ఐడియా వస్తది. ఓకే. ఆ సబ్జెక్ట్ ఒక్కటి ఎందుకంటే 3 సెమిస్టర్‌లో ఉంటదనమాట. మెడిసినల్ కెమిస్ట్రీ 1, 2, 3 ఉంటదనమాట. మెడిసినల్ కెమిస్ట్రీ మొత్తం అంతా గూడా ఆ టాబ్లెట్స్ ప్రిపరేషన్స్ గాని, ఇవన్నీ గూడా కెమికల్ రియాక్షన్స్, దాని యొక్క బాండింగ్స్ ఇవన్నీ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అందులోని. సో, ఇది చాలా టఫ్ సబ్జెక్ట్ అన్నమాట. చాలా మంది ఇదొక్కటి గట్టెక్కేస్తే చాలురా బాబు! ఈ ఫార్మ్స్ అయిపోయినట్టు అనుకుంటారన్నమాట. సో, ఆ విధంగా ఏంటంటే భగవంతుడు ఎలాగైనా పాస్ అయిపోవాలి. ఈ ఇంటెన్షన్స్‌లో గుడికెళ్ళి పూజ చేసేవాళ్ళం. ఏ గుడికెళ్తున్నామో గూడా తెలీదన్నమాట. బై గాడ్స్ గ్రేస్ నేనున్న దగ్గరలోనే ఆహ్, ఒక వేణుగోపాల స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఆ! ఎళ్లి స్వామి కొంచెం నాకు ఎగ్జామ్ పాస్ చేసియండి. ఇట్లాగనమాట. ఏమైనా బాధొస్తే స్వామి దీన్ని గట్టెక్కించేయండి. ఇది మన ఇంటెన్షన్ అప్పుడు. సో, అయితే మరి ఆ విధంగా అనుకునే గదా! ఈరోజు మనం ఒక భక్తికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నట్టు ఆయన ఎవరైతే అర్థ జిజ్ఞాసతో ఆ! ఈ శాస్త్రం గురించి తెలుసుకోవాలి లేకపోతే డబ్బులు కావాలని చెప్పి వాళ్ళ బాధలు ఇవన్నీ చెప్పుకొని వచ్చిన వాళ్ళు మరాళ్ళు భక్తులవుతున్నారు. ఎగ్జాక్ట్‌గా శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే భగవద్గీతలో చెప్తున్నాడో అర్జునుడికి, ఇది కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుందన్నమాట. అట్‌లీస్ట్ సమ్‌హౌ అట్‌లీస్ట్ గుడికైనా వచ్చి వాళ్ళు భగవంతుడికి దండం పెట్టుకుంటున్నారన్నమాట. స్వల్పం అప్పేస్తే తరిమేస్తే త్రాగితే మహతో భయాత్. ఈవెన్ యూ ఆఫర్ స్మాల్ డివోషనల్ సర్వీస్. ఐ విల్ బి ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ బిగ్ డేంజర్స్ అన్నమాట. మహతో భయాత్. బిగ్ డేంజర్స్. చాలా పెద్ద పెద్ద భయాల నుంచి నేను రక్షిస్తాను అని చెప్పి క్లియర్‌గా అంటున్నాడు. సో ఇదన్నమాట మన పరిస్థితి. బట్ ఎనీవే వి హావ్ కనెక్టెడ్ టు ప్రభుపాద్. ఓకేనా? మన నుంచి వచ్చిందే భక్తి. ఓకేనా? ఊరికే మనం హ్యాపీగా ఉంటాం. లగ్జరియస్ లైఫ్‌లో ఉంటాము. కృష్ణ భక్తి మనకు వచ్చేయాలి. ఇవన్నీ అంటే చాలా తక్కువ అన్నమాట. చాలా తక్కువ స్కోప్ అన్నమాట. బట్ ఎవరైతే బాధలో ఉండి ఈ విధంగా అన్ని కూడా పడతారో లైఫ్‌లో డెఫినెట్‌గా వాళ్ళు మంచి అంటే భగవంతుడిని తెలుసుకునే ఛాన్స్ ఉంటదక్కడ. ఓకేనా? ప్రతి ఒక్కరు ఈరోజు మనం చూస్తే చాలా మంది ధ్రువ మహారాజ్ పాపం బాధ. ధ్రువ మహారాజ్ ఆ! వాళ్ళ యొక్క తండ్రి గారి యొక్క ఒళ్ళో కూర్చోబెట్టుకోవట్లేదు నన్ను అని చెప్పేసి. ప్రహ్లాద్ మహారాజ్ మొత్తం అందరూ కూడా యాంటీ అన్నమాట ప్రహ్లాద్ మహారాజ్. ఓకేనా? సో అలా చూస్తే చాలా మంది అన్నమాట. భగవంతుడి యొక్క కృప. ఇప్పుడు మన కుంతి మహారాణి అందరూ కూడా ఏంటంటే దే ఆర్ వెరీ గ్రేట్ డివోటీస్ అన్నమాట. సో ఆ విధంగా భగవంతుడి కనెక్షన్ అనేది ఎప్పుడు కూడా మనం సింపుల్‌గా ఏదో దొరికిపోవాలి అట్లా మనం ఊహించొద్దు. ఏ కష్టం ద్వారానే భగవంతుడు మనకు దొరుకుతాడన్నమాట. కాకపోతే నెమ్మదిగా గురువు గారు దాన్ని మనకి ఫార్వర్డ్ తీసుకొని వెళ్తారన్నమాట. ఏ ఆటంకం లేకుండా మనకి రియలైజేషన్ తెప్పించి అన్ని చేస్తారన్నమాట. హరే కృష్ణ సో ప్రభు. హరే కృష్ణ. ప్రభు వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది ప్రభు. అంటే ఎక్కువ వస్తుంది ప్రభు బ్యాక్‌గ్రౌండ్ నుంచి. అవునా? ఓకే. ఒక్క నిమిషం. కొంచెం వాయిస్ తగ్గింది ప్రభు. వాయిస్ తగ్గించాలా? ఇప్పుడు ఓకే ప్రభు. ఇప్పుడు ఇందాక మాట్లాడలేదు ప్రభు. ఓకే. చలో. సో అయితే మనం టాపిక్‌లోకి వచ్చేద్దాము. సో ఈ విధంగా ఏంటంటే భగవంతుడి యొక్క కృప చాలా మంది పొందుతారన్నమాట. ఏదో ఒక రూపంలో అన్నమాట. స్టార్టింగ్ మనకు భక్తిలోకి రావడానికి ఏంటంటే బాధలు కూడా ఒక వన్ ఆఫ్ ది ఇదండి. వాటిని తప్పుగా మీరు అనుకోవద్దు. ఎప్పుడు మాకు బాధలేనా అంటే మన బాధలు ఉండడం వల్ల ఈరోజు మన భగవంతుడి దగ్గరికి వచ్చాం. ఓకేనా? ఇప్పటికొచ్చిన తర్వాత మనకు అర్థమవుతుందన్నమాట. ఓకేనా? ఆ కనెక్షన్ అనేది మంచిదే. ఓకే. ఆ బాధలు పూర్తిగా వద్దు అని అంటే అది కరెక్ట్ కాదనమాట. ఓకే. భక్తులకు కూడా బాధలుంటాయి. ఆ! మరి రామదాసులు వారు ఎంత బాధలు పడ్డారు పాపం. ఆ! ఆయన కొట్టారు. ఎలా పడితే ఆయనకి పూర్తిగా అన్నం కూడా లేకన్నా బందీ చేసేసారు ఆయనకి. అన్నపానాలు లేకుండా పెట్టేశారు. ఇవన్నీ చూడండి భక్తులు అందరూని ప్రభుపాదుల వారు ఎంత కష్టపడ్డారు. ఆ షిప్‌లో ఎంత కష్టపడ్డారు ఆయన. 2 హార్ట్ అటాక్‌లు వస్తాయి. ఇంకా మూడో హార్ట్ అటాక్ ఇంకా భగవంతుడు దశావతారంతో వచ్చి ఆయనే డ్రైవ్ చేస్తాడు మొత్తం బోటంతా. మరి ఇలాగే మరి ఉంటాయండి. భక్తుల కష్టాలుంటాయి. మీరు ఉండవు అనుకోద్దు దయచేసి.
ఉంటేనే గాని మనకి ఆ భక్తిలో ఉన్న ఆ టేస్ట్ గాని ఇవన్నీ కూడా రావు. ఓకేనండి. ఎస్. సో అయితే ఇప్పుడు మన టాపిక్ లోకి వచ్చేద్దాం. నారాయణ ప్రభు డిస్ప్లే చేయండి. ఇక్కడ బ్రహ్మదేవుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు పద్మపురాణంలో చెప్తున్న వాక్యం అన్నమాట. ఉత్తరాఖండ 17, 14, 12లో మనకి శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మదేవుడికి బోధిస్తున్న కొన్ని వాక్యాలు మనం డిస్కస్ చేద్దాము. యాక్చువల్ అంటే తెలుగులో లేదండి, కొంచెం మరి వేరే ఆప్షన్ కూడా లేదు. కొంచెం నా యస్య తిష్టతే శాస్త్రం గృహే భాగవతం కలౌన తస్య పునర్వృత్తిర్ యమయా పసాత్ కదాచన యమయా పాసాత్ కదాచన. సో దీని యొక్క మీనింగ్ ప్రభుజీ కొంచెం గట్టిగా చదవండి. అది కొంచెం Yes. Hare చిన్న Krishna చిన్న Prabhu. వర్డ్స్ ఉన్నాయి, కనిపించట్లేదు. ఎస్ చదవండి. In the age of quarrel and hypocrisy, there is definitely no freedom from the noose of Yama, the Lord of Death. For a man who does not have Srimad Bhagavatam at home, Sri Krishna to Brahma, Padma Purana, Uttarakhanda 7.12 Prabhu. ఎస్, ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మదేవుణ్ణి ఆయన యొక్క పుత్రుడిగా భావించి, బ్రహ్మదేవుణ్ణి ఏ విధంగా భావిస్తుంది ఇక్కడ? ఆయన యొక్క పుత్రుడు కదా. ఇంకా శ్లోకం వస్తుంది, అందులో ఇంకా ఫర్దర్ గా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ బ్రహ్మదేవుడిని ఆయన యొక్క కొడుకులా భావించి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కదా పద్మనాభుడు, ఆ పద్మ మీద కదా బ్రహ్మదేవుడు వచ్చింది. సో ఆయన భావించి ఇక్కడ బ్రహ్మదేవుడికి చెప్తున్న మాటలు అన్నమాట. అందులో ఇది పద్మపురాణ్ ఉత్తరాఖండ 7.12లో ఏమంటున్నారంటే, ఇక్కడ ఇన్ ద ఏజ్ ఆఫ్ క్వారెల్ కలో, ఈ కలియుగంలో, అండ్ హిపోక్రసీ, ఇంకా అంటే మనం కొన్ని ప్రిటెండ్ చేస్తున్నట్టు, మన యాక్టింగ్ చేస్తూ భక్తి చేస్తూ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. హిపోక్రసీ అంటే, ఓకేనా, ఒకరి మీద చెడుగా ఇవన్నీ ఏదైనా కలి అంటే ఇంకా ఇవన్నీ ఉంటాయి. there is definitely no freedom from the noose of Yama. యమధర్మరాజు యొక్క పాశానికి ఒక ఇది ఉంటుంది కదా, రౌండ్ గాని పాశం, అది రౌండ్ గా ఇచ్చేసి మెడలో వేసి లాగుతారు కదా, ఆత్మను లాగుతారు కదా. సో అలా రౌండ్ గా చేసేదో నూస్ అంటాం అనమాట. అందులో నుంచి జీవుడిని ఇలాగా పైకి తీస్తారు కదా ఆయన, ఓకేనా, తీసుకొని వెళ్తారు. సో నూస్ అంటే అదనమాట, నూస్ ఆఫ్ యమ, ద లార్డ్ ఆఫ్ డెత్ ఫర్ ఎ మ్యాన్. ఎవరిని? ఫర్ ఎ మ్యాన్ హూ డస్ నాట్ హ్యావ్ శ్రీమద్ భాగవతం అట్ హోమ్. చాలా గొప్ప విషయం ఇది, చూడండి. మనకి భాగవతము, ఈ మాటలు ఎవరెవరు చెప్తున్నారు ఇక్కడ? ఈ మాటలు ఎవరెవరు చెప్తున్నారు ఇక్కడ? ఎగ్జాక్ట్లీ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ బ్రహ్మదేవుడు అయినటువంటి ఆయన కొడుక్కి, బ్రహ్మదేవుడు కొడుకు కదా, ఆయనకు బోధిస్తున్నాడు అన్నమాట, పుత్రుడు కదా. సో ఇదన్నమాట పరిస్థితి. ఖచ్చితంగా ఈ యొక్క కలియుగంలో ఎవరైనా కూడా ఈ యొక్క శ్రీమద్ భాగవతం గనక భాగవతంతో అసోసియేట్ అవ్వకలేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతారు? యమధర్మరాజు యొక్క ఆ నూస్ ఏదైతే ఆ యొక్క ఏమంటాం దాన్ని తెలుగులో, యమపాశం. ఓకే, ఇలా వేస్తే అది ఒక సర్కిల్లో ఉంటే అందులో కానీ చిక్కిపోయాం అనుకోండి, ఇలా లాగితే వచ్చేస్తాం మనం. మీకు అర్థమవుతుంది కదా ఈ ప్రాసెస్? దాన్ని నూస్ అంటాం అనమాట. సో ఆ బంధానికి ఎవరైనా సరే బలవ్వక తప్పదు. ఓకేనా? ఇది భాగవతం యొక్క గొప్పతనం అండి, భాగవతం యొక్క గ్లోరిఫికేషన్ అన్నమాట, భాగవతం హైలైట్ అనమాట అసలు. సో ఇది జస్ట్ వినడం ద్వారానే ఇది ఎంత ఇదనమాట. మనం ఇంట్లో పెట్టుకోండి అందరూ కూడా భాగవతాన్ని, ఓకే, ఇంట్లో జస్ట్ పెట్టుకోండి. జస్ట్ పెట్టుకోవడం అంటే మీరు చదవాలి, ఓకేనా. రోజుకి అట్లీస్ట్ ఒక శ్లోకతో స్టార్ట్ చేయండి. ప్రభు చెప్పినట్టుగా అది ఒక 3-4 years లో అయిపోతుంది, కంగారు ఏమీ లేదు, ఓకేనా. జస్ట్ అంటే మనకు ఈ భక్తి ప్రాసెస్ లో ఇవన్నీ కూడా ఉంటాయి కదండి, మరి ఇవన్నీ మనం చేయాల్సిందే. శ్రీమద్ భాగవతము ఎగ్జాక్ట్ గా ఏంటంటే ఇది హైయెస్ట్ అని చెప్పేసి కూడా మనకి కొన్ని గ్రంథాలు చెప్పినాయి, భాగవతంలో కూడా చెప్పబడి ఉంది. పురాణానాం తదం ఇతి
అని చెప్పేసి. పురాణానం తదమితి, పురాణాలు అన్నిట్లో కూడా ద టాప్ మోస్ట్ సుపీరియర్ భక్తి. అంటే వేరే వేరే గ్రంథాల్లో కానీ పురాణాల్లో కానీ అవేంటంటే మనకి శ్రీమద్ భాగవతము ఆ ఆ, కేవలం ఏంటంటే ఒక భక్తి, కంప్లీట్లీ భక్తి ప్రాస్పెక్టివ్ అనమాట, కంప్లీట్లీ భక్తి. అండ్ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా మన భగవద్గీతలో ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ భక్తి ద హైయెస్ట్ పర్ఫెక్ట్ స్టేజ్ అన్నమాట. మన లాస్ట్ టైం మన భగవద్గీత శ్లోక చెప్పుకున్నాం. అది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, తపస్సులు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా చెయ్యలేని పని ఏం చేస్తున్నదట, భక్తి చేస్తున్నది. ఇక్కడ మన యజ్ఞాలు హోమాలు అవి ఇవి ఏం చేస్తున్నామంట. ఎగ్జాక్ట్ గా నాకు అది భగవద్గీత శ్లోక నాకు గుర్తు రావట్లేదు. తపస్సైవ సంథింగ్ ఒక శ్లోకం ఉంటది అనమాట. ఇఫ్ ఎనీబడి కెన్ రిమెంబర్ దే కెన్ టెల్. సో అది ఏంటంటే ఈ యొక్క తపస్సులు, హోమాలు, యజ్ఞాలు, అవి వ్రతాలు, నోములు ఇవేవి చేయలేని పని ఒక్క భక్తి చేస్తుందండి. ఇది శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖ నుంచి వచ్చిన మాటలు అన్నమాట. మరి అటువంటి భక్తి ఎందులో సంపూర్ణంగా ఉందాయి అంటే శ్రీమద్ భాగవతంలో ఉంది. అది అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు క్లియర్ గా బ్రహ్మదేవుడికి ఆయన యొక్క పుత్రుడైనటువంటి బ్రహ్మదేవుడికి చెప్తున్న గొప్ప విశేషం అన్నమాట. ఇది అల్టిమేట్ అన్నమాట, దీనికన్నా ఇంకా గొప్ప మాట లేదంట. శ్రీమద్ భాగవతము టాప్ మోస్ట్ స్క్రిప్చర్ అండ్ సుపీరియర్, భక్తిలో టాప్ అన్నమాట. జస్ట్ దాని యొక్క శ్రవణం చేయడం వల్ల పరీక్షిత్ మహారాజు వైకుంఠ ప్రాప్తి 7 రోజుల్లో. సో దట్ టైం వీ డోంట్ హ్యావ్. ఆయనకు ఉన్నంత టైము మనకు లేదనమాట. ఓకేనా, ఆ టైం అందరు లేదు ఇప్పుడు. ఓకే, సింపుల్ గా ఏంటంటే మనకి ప్రభుపాదుల వారు చెప్పిన భక్తి మార్గం ఆచరిస్తూ భాగవతాన్ని అలా మనం ఏంటంటే నిత్యం భాగవత సేవ నిత్యం చేసినప్పుడు ఏంటంటే ఏ రోజో ఒక రోజు మనం శరీరం విడిచిపెట్టక తప్పదు. ఆ మార్నింగ్ క్లాసులు వింటాం, సాయంత్రం వరకే మనకి రక్షిస్తుంది అనమాట. ఆ మైండ్ సెట్ ఉంటది అనమాట. కంటంప్లేషన్, మీరు డ్యూటీకి వెళ్తారు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. ఈరోజు మార్నింగ్ చెప్పిన ప్రభువులు చెప్పిన క్లాస్ మీకు ఈవినింగ్ దాకా, నైట్ దాకా డ్రైవ్ చేస్తుంది అనమాట మీ మైండ్ ని. ఆ రోజు మీ కోపతాపాలు ఇవన్నీ కూడా ప్రభు చెప్పారు కదా, కోపం వద్దు, ప్రభు చెప్పారు కదా, వదిలేవి. అంటే రోజు నిత్యం భాగవతం ఎందుకు అని చెప్పారంటే అండి, మన క్యారెక్టర్ని బిల్డౌట్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్, మన క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే మనం తప్పులు చేయడానికి ఒప్పుకోం. ఎలా కృష్ణ భక్తులు ఆ మనసు ఒప్పుకోదనమాట. కొన్నిసార్లు మనసు ఒప్పుకోపోయిన మాయ ప్రేలోపించి మనలో తప్పులు చేస్తూ ఉంటది, మనకి ఇంటెన్షన్ అలా లేకపోయినా కూడా. ఓకేనా, సో ఈ విధంగా ఏంటంటే మార్నింగ్ బూస్టప్ అనమాట ఈ యొక్క భాగవత శ్రవణం అనేది. సో ఈ విధంగా ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ వెరీ క్లియర్ గా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. బ్రహ్మదేవుడికి పద్మపురాణంలో ఉత్తరకాండ 7.12. నారాయణ ప్రభు ఇంకో డిస్ప్లే చేయండి. ఎస్ ప్రభు. అప్పుడే 7:44. అది తెలిసి ఈరోజు ఇవే అయిపోయినట్టు, ఇంకా పాస్ట్ టైమ్స్ చెప్దాం అనుకున్నాం, బట్ ఓకే. సో ఇంకొక శ్లోక అండి, ఇది కూడా లార్డ్ శ్రీకృష్ణ టు బ్రహ్మ, పద్మపురాణ్ ఉత్తరకాండ 7.14. ఓకే, సరస్వేన భి లోకేశ కర్తవ్య శాస్త్ర సంగ వైష్ణవస్తు సదా భక్త్య శిష్యార్థం మమ పుత్రక మమ పుత్రక. అయ్యా నువ్వు నా పుత్రుడివి. ఎవరు? బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా, ప్రభు చదవండి అది కొంచెం గట్టిగాని. ఎస్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. మై డియరెస్ట్ సన్, ఓ బ్రహ్మ, ఏ మ్యాన్ షుడ్ కీప్ శ్రీమద్ భాగవతం అట్ హోమ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ గివింగ్ అప్ ఆల్ హిస్ పొసిషన్స్. శ్రీ కృష్ణ టు బ్రహ్మ, పద్మపురాణ, ఉత్తరకాండ 7.14. ఎస్, 7.14. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు బ్రహ్మదేవుడికి, మమ పుత్రక, నువ్వు నా పుత్రుడు కాబట్టి చెప్తున్నాడు అయ్యా ఈ విషయము. ఏంటి ఆ విషయము? మై డియరెస్ట్ సన్, చాలా చాలా డియర్ పుత్రుడివి నాకు. నీకు చెప్తున్న మాట ఏంటంటే, ఏ మ్యాన్ షుడ్ కీప్ శ్రీమద్ భాగవతం అట్ హోమ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ గివింగ్ ఆల్ హిస్ పొసిషన్స్. అంటే ఈ పొజిషన్స్ ఇవన్నీ ఏంటంటేనండి, వాళ్ళు అంటే ఎప్పుడు మనం ఇవన్నీ విడిచిపెట్టగలం అంటే రిటైర్మెంట్ టైంలో కొంతవరకు విడిచిపెట్టే స్కోప్ ఉంటుంది మనకి ఆ ముసలితనం వచ్చినప్పుడు. అందుకే మన పూర్వీకులు ఏం చెప్తారు,
రామకృష్ణ అనంటారు నాయన. ఈ టైంలో కూడా మీరు ఈ ముసలితనంలో అక్కడికి వెళ్ళి ఏదో ఫ్యామిలీ కోసం ఏదో చేయాలనే తహతాలు. ఇంకా పల్లెటూరులో అయితే ఇప్పుడు మా నాన్నమ్మ ఏం చేసేదంటేనండి, ఏదో తహతాలు, ఏదో మా ఇంటి దగ్గర చుట్టుపక్కన ఏమైనా ఒక చిన్న మేకు కూడా ఉన్నా ఆమె ఎవరైనా తీసేస్తారేమో అని చెప్పి యాతన అన్నమాట. అది ఓన్లీ మా పిల్లలకే చెందాలి ఇలాంటి మైండ్ సెట్ పాపం వాళ్ళు. పల్లెటూరులో అయితే ఇంకా ఘోరం. పల్లెటూరులో అయితే ఇంకా మా ఇంటి చుట్టుపక్కల మన చిన్న కాంపౌండ్ వాళ్ళగా కర్రలతో పెట్టుకుంటాం కదా, అందులో కర్రలు ఎవరైనా తీసినా కూడా సాయంత్రం వరకు తిట్టుకొని ఉంటది అనమాట. ఓకే. తిట్టుతారనమాట. ఇంకా నార్మల్ తిట్లు కాదు అది. అది ఎవరైనా విన్నారంటే ఇంకా అయిపోతారు వాడు. ఓకేనా. సో అయితే పాపం వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటది. అట్లా కాదనమాట. అఫ్ కోర్స్ బై కృష్ణాస్ గ్రేస్ ఆమెకి ఏంటంటే ఇంటి దగ్గర మనం హరే కృష్ణ మహామంత్రము, ఈ ప్రసాదము ఇవన్నీ కూడా ఆమె సంహౌ ఆమె షీ సేవ్డ్ అనమాట. జపం చేస్తుంది. ఆతతో ఏంటనేది భావంతో చూసుకుంటాడు ఇంకా అంతే. ఓకేనా. ఆమె దగ్గర దగ్గర ఒక 1 year 2 years అవుతున్నాలండి శరీరం వచ్చిపెట్టి చెప్తున్నా. సో అయితే వాళ్ళ పరిస్థితి ఏంటయ్యానంటే నిరంతరం కూడా ఏదో ఒకటి అలా ఉండకూడదు అనమాట. ప్రపాదలో ఏం చెప్తారు, ఆఫ్టర్ 50 years ఏం చేయాలి మీరు, ఈ భక్తి ప్లాట్ఫామ్ ఫాలో అవ్వనరా నాయన అని చెప్పేసి ప్రపాదుల వారు క్లియర్ గా చెప్తారు అన్నమాట. ఎట్లీస్ట్ అంటారన్నమాట. రామకృష్ణ అనుకుని ఎందుకు పెద్దవాళ్ళు రామకృష్ణ అనే అనాలి, ఇంకేమైనా అనుకోవచ్చు కదా. ఆ మాట ఎప్పటి నుంచో వస్తుంది మనకి. రామకృష్ణ అంటే సాక్షాత్తు భగవంతుడు, పర్సోనిఫికేషన్ ఆఫ్ లార్డ్ కృష్ణ. చివరి క్షణాల్లో గోవిందుడి యొక్క నామము, ఇది అల్టిమేట్ అన్నమాట. మనకి శాస్త్రాలన్నీ రోజు మనం చెప్పుకుంటున్న పాయింట్స్ ఇవన్నీ. ఓకేనా. సో అయితే ఇక్కడ చూడండి, శ్రీమద్ భాగవతం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాలి, వాళ్ళ చదవాలి. అట్లీస్ట్ ఆ పొజిషన్స్ మొత్తం అన్ని కూడా ఆ జాబ్ లో నుంచి మనం బయట అంటే మన రిటైర్మెంట్ లోనే ఇది కొంచెం సాధ్యం అనమాట. అలాగని చెప్పి రిటైర్మెంట్ వచ్చినంత వరకు కూర్చుంటా అంటే ఈరోజు ఏదో సోనామీనో, అసలే హైదరాబాద్ లో గోహత్యలు చాలా ఎక్కువ, ఇక్కడ యుద్ధాలు జరగచ్చు, ఏమైనా జరగచ్చు. మన డివోటీసే ఓకే, బయట ఎఫెక్ట్స్ కూడా మనం తగులుతాయి, మరి రిసీవ్ చేసుకోవాలి. మరి ఎక్కడైతే ఈ యొక్క గోహత్యలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయో ఈ హైదరాబాద్ అడ్డ అసలు ఘోరం అనమాట. అక్కడ ఖచ్చితంగా యుద్ధాలు ఏదో పనికిమాల పనులు అవుతూ ఉంటాయి. దానికి మనం కూడా రెడీగా ఉండాలి. భక్తులు సేవ్ అవుతారు ఎక్కడో దగ్గర, ఓకే, కృష్ణ విల్ గివ్ సమ్ షెల్టర్. కానీ మనం కాన్సిక్వెన్సెస్ అనే మనం ఫేస్ చేయాలి, మనం కూడా తప్పదు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడే మనం మేల్కొని చక్కగాని, ఇక్కడ హైదరాబాద్ అని చెప్పట్లేదండి, మొత్తం ఏ భూమి మీద ఈ మొత్తం ఈ మెటీరియల్ వరల్డ్ లోనే ఎవరికి సేఫ్ జోన్ కాదు ఇది. దుఃఖాలయం అశాశ్వతం. మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి, ఎక్కడికి వెళ్ళిన అదే పరిస్థితి. సో ఈ విధంగా ఏంటంటేనండి, మనం అన్ని కూడా ఈ లైటింగ్ ఉన్నప్పుడే ఇల్లంతా సర్దుకోవాలి కదా, మనం దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలండి. ఆ విధంగా ఏంటంటే మనం మంచిగా భగవంతుడికి సర్వీస్ చేస్తూ, మూమెంట్ కి సేవ చేస్తూ, ప్రభుపాదుల వారి యొక్క ఇదంతా కూడా ఆయన ప్రేమించడానికి ట్రై చేయండి. ప్రభుపాదుల వారే అంతా చూసుకుంటారన్నమాట బ్యాక్గ్రౌండ్ లో. సో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మదేవుడికి యువర్ డియరెస్ట్ సన్, నువ్వు నా ప్రియాతి ప్రేమన్న పుత్రుడివి కాబట్టి నీకు ఈ వాక్యం చెప్తున్నానయ్యా అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన గొప్ప సందేశం అన్నమాట ఇది. ఓకేనా. ఎస్ నారాయణ ప్రభు ఇంకోటి ఫైనల్. సో దీని తర్వాత యాక్చువల్లీ పాస్ట్ టైం కూడా టైం తెలిసి ఓకే. ఎస్ తత్ర సర్వాణి తీర్థాని నదీనద సర్వంశిష యజ్ఞ సప్తపురి నిత్యం పుణ్య సర్వ శిలోచయ. సో నారాయణ ప్రభు ఒక్కసారి మీరు మళ్ళీ అది చదవండి. హరే కృష్ణ ప్రభు. The place where there is Srimad Bhagavatam, there is presence of all holy rivers, Ganga, Yamuna, Godavari, Kaveri, etc. Holy streams, yajnas, 7 sacred cities, Ayodhya, Madura, Mayapur, Kasi, Kanchi, Avanti, Dwaraka, and all sacred mountains. Sri Krishna to Brahma, Padma Purana, Uttarakanda 7.16 Prabhu. ఎస్, శ్రీకృష్ణ టు లార్డ్ బ్రహ్మదేవుడికి చెప్తున్న మాటలు ఈ యొక్క పద్మ పురాణంలో
శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్న బ్రహ్మకి ఉత్తరాఖండ 7:16 శ్లోకం అన్నమాట. సో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వెరీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. భగవంతుడే క్లియర్ గా చెప్తున్నాడంటే ఇది మన మైండ్ లో పెట్టుకోవాలి. ఓకేనా, భగవంతుడే శ్రీకృష్ణుడే బ్రహ్మదేవుడికి ఆజ్ఞలు ఇవన్నీ. ద ప్లేస్ వేర్ దేర్ ఈస్ శ్రీమద్ భాగవతం దేర్ ఈస్ ప్రెసెన్స్ ఆఫ్ హోలీ రివర్స్. ఇది ఆల్రెడీ భాగవతంలో కూడా మనకు ఉన్నది ఇది. ఓకేనా, చాలా దగ్గరలో వస్తుంది ఈ మాట. హోలీ రివర్స్, గంగా, యమున, గోదావరి, కావేరి ఎక్సెట్రా. హోలీ స్ట్రిన్స్, అదేంటది యజ్ఞాస్, 7 సాక్రెడ్ సిటీస్, అయోధ్య, మథుర, మాయాపూర్, కాశీ, కంచి, అవంతి, ద్వారక అండ్ ఆల్ సాక్రెడ్ మౌంటైన్స్. ఆల్ సాక్రెడ్ మౌంటైన్స్ అంటే ఏంటండి? సాక్రెడ్ మౌంటైన్స్ అంటే ఏంటి చెప్పండి, మీకు ఏం అర్థమైందో ఎవరైనా? ఓకే, పర్వతాలే. ఇక్కడ వెంకటాద్రి, సింహాద్రి, పర్వతాలు, వెంకటాద్రి, సింహాద్రి ఇవన్నీ ఉన్నాయి కదా. వెంకటాద్రి, భగవంతుడు ఉన్న ఆ స్థలం, ఆ మౌంటైన్స్ బాలాజీ వెంకటాద్రిలో ఉంటున్నాడు ఆయన, పెద్ద ఆయన. సో సింహాద్రి అప్పన్న, సింహాచలం, వరాహ లక్ష్మీ నరసింహదేవ్ భగవాన్. సో అట్లా ఏంటంటే చాలా ఉన్నాయి మన దగ్గర మన భారతదేశంలో. సో ఇవన్నీ నదులు, దివ్య దేశాలు, మాయాపూర్, అయోధ్య, మథుర అంటే ఆల్రెడీ బృందావనం అన్నీ వచ్చేస్తాయి అందులోనే. కంచి, అవంతి, ద్వారక ఇవన్నీ చాలా టాప్ మోస్ట్ ఇవన్నీ. ఓకేనా. సో ఇంకా కొన్ని పూరి కానీ ఇట్లాంటివి ఇంకా ఇందులో మెన్షన్ చేయలే కానీ చెప్తున్నా, బద్రీనాథ్ ఇవన్నీ అందులో వస్తాయండి. సో ఈ విధంగా ఏంటంటేనండి శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మదేవుడికి ఇచ్చిన ఆజ్ఞలు అనమాట. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నట్టేనయ్యా. ఈ యొక్క భాగవతం అనేది అంత గొప్పది, దాని యొక్క విశిష్టత అంత పవర్ఫుల్ అన్నట్టుగా మనకి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్న మాట అనమాట. డెఫినెట్లీ వీ నీడ్ టు నోట్ అనమాట. ఓకేనా. దీని యొక్క లీలలో చెప్పాలంటే భాగవతం గురించి వర్ణించాలన్నా కూడా మేబీ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ప్యూరిటీ, బట్ ఓకే, ఏదైతే నేను చెప్పగలుగుతున్నానో నేను చెప్తున్నాను అనమాట. సో కాబట్టి ఏంటంటే ఈ విధంగా చాలా గొప్ప విశేషం అనమాట. ఓకే, ఎస్. సో అందరు కూడా ఇవి నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి, అప్పుడప్పుడు తీసుకొని చూసుకోండి. శ్రీమద్ భాగవతం మళ్ళీ మీరు ఎప్పుడైనా మాయలో పడినప్పుడు తక్కువ ఈ శ్లోకం చూడండి. ఓ శ్రీకృష్ణుడే బ్రహ్మదేవుడు చెప్పాడు కదా, డెఫినెట్ గా నేను కూడా ఫాలో కావాలి అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా. ఎస్ ప్రభు. సో దీంతో మన ఈ టాపిక్ అయితే ముగిసింది. బట్ ఈ రోజు ఇంకా చిన్న ఒక పాస్ట్ టైం చెప్పి మనం క్లోజ్ చేసుకున్నాం. నిన్న మనం చెప్పుకున్నాం శ్రీకృష్ణ యొక్క శ్రీమతి రాధారాణికి ఎప్పుడైనా సరే మనస్సులో యొక్క బాధ ఉంటే ఆమె ఎక్కడికి వెళ్ళేది, అక్కడ వెళ్ళి కూర్చునేది అమ్మవారు. కరెక్ట్. బృందావనంలో బరసాన, బృందావనం, మాన్ మందిర్ అని కూడా అక్కడ ఉంటదన్నమాట. మీరు అక్కడికి వెళ్తే మీకు అర్థమైపోతుంది. ఆ బరసానాకు వెళ్తే అక్కడ మాన్ మందిర్ ఇవన్నీ కూడా చూస్తాం మనం. సో శ్రీమతి రాధారాణి అక్కడ ఉంటారన్నమాట. అయితే ఈసారి మనం ఎప్పుడోసారి పాపం గోపికలు కొంచెం దీనివల్ల అమ్మవారు కొంచెం శ్రీకృష్ణ భగవానుడి పట్ల చిన్న కోపం, ఓకేనా, తాపం. సో దానివల్ల అమ్మగారు ఏంటంటే సపరేట్గా ఇలా ఆమె యొక్క బాధ వ్యక్తపరుచుకున్నదండి. అయితే ఈసారి ఒక గోపి అనమాట, ఒక గోపి వల్ల ఆ శ్రీమతి రాధారాణి అమ్మవారు బాధపడతారు, చిన్నదనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఎక్కువ ఆమె వైపు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఆయన ఆ గోపి ఎవరో చెప్పగలరా ఎవరైనా, మీకు తెలిసినంత వరకు కూడా? లలిత, విశాఖ ప్రభుజీ. ఓకే ఓకే. విశాఖ పంత్. చంద్రవల్లి. ఓకే, చంద్రవల్లి కరెక్టే, చంద్రవల్లి కరెక్టే. ఓకే, ఇంకా ఇంకొక టాప్ మోస్ట్ గోపి ఉంది ఇంకా. చంద్రవల్లి 100% కరెక్టే, అందులో సందేహం లేదు. ఓకే, నేను చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు.
శివుడేమో ప్రభు. ఇచ్చేవాడు గోపిక కదా ఇక్కడ చెప్తుంది. ఎవరు చెప్పారు ఇది? శివుడు గోపిక వేషం. ఎస్, గోపీశ్వర్ మహాదేవ్ కి ఈశ్వర్ జై. మహాదేవ్. గోపీశ్వర్ మహాదేవ్. గోపీశ్వర్ మహాదేవ్ కి జై. ఓకే, పరమశివుడు అనమాట. నారాయణ ప్రభు ఒక్కసారి ఆయన యొక్క దర్శనం చూపించండి. నేను ఒకసారి మీకు ఫోటోలు పెట్టాను, రెండు ఒకసారి దర్శనం చూపించండి గోపీశ్వర్ మహాదేవ్ది. చూడండి, గోపీశ్వర్ మహాదేవ్ అనమాట. సాయంత్రం అయ్యేసరికల గోపిక రెడీ చేస్తారన్నమాట ఆ గోపీశ్వర్ మహాదేవ్ టెంపుల్లో. ఎందుకంటే మరి ఈయన ఆ యొక్క రాసలీల డాన్స్ లో పార్టిసిపేట్ చేయాలి కదా, ఆ గోపికలతో నాట్యం చేయాలని కుతూహలం, కోరిక తీరిపోతున్నది అనమాట పరమశివుడికి. ఒకానొకప్పుడు శ్రీమతి రాధారాణి దగ్గరికి వెళ్ళేసి పరమశివుడు కృపా కటాక్ష భాజనం కదా కరీష్య సింహమ కృపా కటాక్ష భాజనం అని చెప్పేసి పరమశివుడు కోరుకుంటాడన్నమాట. అమ్మా, నాకు శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తి వరంగా ఇవ్వు తల్లి అని చెప్పి శ్రీమతి రాధారాణిని ఆమె యొక్క గొప్పతనాలన్నీ కూడా సురేశ్వరి, మహేశ్వరి, క్రియేశ్వరి, క్షమేశ్వరి అని చెప్పేసి చాలా విధాలుగా పొగుడుతూ ఉంటాడన్నమాట. శ్రీమతి రాధారాణి అమ్మవారి యొక్క కృప కోసం కదా కరీష్య సింహమం. జస్ట్ అమ్మ, శ్రీమతి రాధా అమ్మ, నీ యొక్క కన్ను దృష్టి నా మీద జస్ట్ ఇలా కన్ను ఇలా సైడ్ చూస్తే ఆ సైడ్ గ్లెన్స్ ఏదైతే ఉందో ఆ చూపు నా మీద పడితే చాలు, నేను కృష్ణ భక్తుడిని, కంప్లీట్ కృష్ణ భక్తి నాకు కావాలి అని చెప్పి వేడుకుంటారు అన్నమాట. ఓకేనా? శ్రీ రాధ కృపా కటాక్ష స్తవ లో ఈ మాటలు ఉంటాయి అన్నమాట, చాలా గొప్పగా చెప్తారు. సో అయితే ఇక్కడ చూడండి, గోపీశ్వర మహాదేవ్ ఇక్కడ ఒక గోపి అనమాట. ఓకే, గోపిగా చూసారా, రెడీ చేశారు ఇక్కడ గోపీశ్వర మహాదేవ్. సో ప్రభు చాలా అద్భుతం అనమాట. ఆయన గోపిక అన్నమాట, గోపి. అయితే ఒక్కసారి ఏంటంటే ఓకే ఇక్కడ గోపీశ్వర మహాదేవ్ పరమశివుడు పాప ఆయన సంకర్షణుడి యొక్క భక్తుడు. ఆ నిరంతరం కూడా మెడలో సంకర్షణుడిని వేసుకుంటాడండి. పరమశివుడు ఈ యొక్క పామును మెడలో వేసుకుంటారు కదా, అదేదో కాదనమాట, సంకర్షణుడే. చూడండి ఎంత గొప్ప ఇదంటేనండి, మనం జపమాల కొన్ని మాలలు చేసినప్పుడు పక్కన పెట్టేస్తాం మనం, ఓకే ఈరోజు ఇన్ని చేయగలని చెప్పేసి. కానీ పరమశివుడు అట్లా కాదండి, మెడలోనే పామును ధరించుకుంటాడు సంకర్షణుడిని. నిరంతరం కూడా ఆ యొక్క నారాయణుడు నాకు గుర్తుకుండాలి, ఆ కృష్ణుడు, ఆ రాముడు నా మెడలోనే ఉండాలని చెప్పి సంకర్షణుడిని మాలగా వేసుకుంటాడు ఆయన. అంత గొప్ప శుద్ధ భక్తుడు అనమాట, అంత గొప్ప మహాజనుడు, ప్యూర్ డివోటీ ఆఫ్ లార్డ్ కృష్ణ. సో మరి అటువంటి గ్రేట్ డివోటీకి ఈ గోపికలందరూ ఏదైతే అనుభవిస్తున్నారో శ్రీకృష్ణ భగవానుడి యొక్క రాసలీల డాన్స్ లో, అది నేను కూడా డాన్స్ చేయాలి, నేను కూడా ఒక భాగం కావాలి అని చెప్పి కుతూహలం. ఆయన పాపం ఎన్నెన్నో వేషాలు వేసుకొని వెళ్ళాడన్నమాట ఆ యొక్క స్థలాన్ని చూడడానికి. ఇక నిధివన్, మనకు తెలిస్తే నిధివన్ ఆ ఏరియా చుట్టుపక్కల తిరుగుతున్నాడు అన్నమాట. పాప ఆయన మిల్క్ వెండారుగా, పాలు అమ్మే వాళ్ళలాగా పరమశివుడు అక్కడ ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి నేను కూడా అందులో పార్టిసిపేట్ చేయాలి అలాగే. సో ఈ విధంగా ఏంటంటే పరమశివుడు ఆ యొక్క భక్తిని, అంటే రసాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారండి వాళ్ళు. నేను గొప్ప భక్తుడుగా ఒక పేరుంది కదా నాకు, నేను మహాజన్ను కదా, నేను ఒక ముల్లోకలికి ఒక దిక్పాలును కదా అని చెప్పి ఒక ఇది లేదనమాట ఆయనకి. ఆయన ఓన్లీ ఏంటంటే ఇంటెన్షన్, ఐ వాంట్ టు ఎంజాయ్ కృష్ణ ప్రేమ అంతే, ఎంజాయ్ కృష్ణ ప్రేమ అంతే. సో దానికి గోపికలకే, అంటే గోపికలాగా పాపం ఈయన చూస్తే ఈయన నాట్యం అంతా కూడా ఎలా ఉంటది, తాండవం ఇలా ఉంటది అనమాట, రఫ్ అండ్ టఫ్ ఉంటది అనమాట. అది పాపం ఈ గోపికలు చూస్తే చాలా సాఫ్ట్ గా కృష్ణమయంలో కృష్ణ ప్రేమతో వాళ్ళ స్మూత్నెస్ వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళందరూ ఋషులు ముళ్ళు అనమాట జన్మలో. సో వాళ్ళు ఆ విధంగా నృత్యం చేస్తున్నారు, మంచిదే. కానీ ఈయన ఈ యొక్క మెన్ క్వాలిటీ పోదు కదా, ఆయన ఒక పురుషుడు కదా ఆయన ఎంత అయినా. సో ఆయన ఆ రఫ్ అండ్ టఫ్ అందులో ఆయన నాట్యం చేస్తే అది కొంచెం వేరే ఉంటది అనమాట. ఓకేనా? సో అయితే ఎలా ఒకలా నెమ్మదిగా ఆ యొక్క రాసలీల డాన్స్ లోకి వచ్చేసాడనమాట. శ్రీకృష్ణ పరమాత్ముడు చూస్తాడన్నమాట, ఓ వచ్చింది మహాదేవుడే అని చెప్పేసి.
ఈయన ఆడవేషంలో వేసుకొని గోపికగా వస్తారనమాట. అందరూ డాన్సింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ రానివ్వరు అనమాట. ఎలాగో ఈ యొక్క ఆ లలిత అమ్మవారు ఒక చెప్తారన్నమాట, నువ్వేం కాదు, నువ్వు గోపి వేషం వేసుకొని వచ్చేసాయి, పర్లేదు, ఈ యొక్క రాసలీల డాన్స్ లో మీరు కూడా భాగం కావచ్చు అని చెప్పేసి ఆ యొక్క గోపి వేషం వచ్చుకొని నాట్యం చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారన్నమాట. గోపికలందరూ కూడా చూసి, ఇదేంటిది కొంచెం తేడాగా ఉంది, నాట్యం అంతా కూడా డిఫరెంట్ గా ఉంది, మేమంతా కొంచెం సాఫ్ట్ గా చేస్తే ఈయన కొంచెం వేరే లెవెల్లో ఉన్నారు ఈయన అని చెప్పేసి అనమాట. అందరు కాన్సన్ట్రేషన్ గ్రాబ్ అయిపోద్ది అనమాట ఆయన మీద. సో ఆయనకి ఏంటంటే ఫుల్ కృష్ణుడితో నాట్యం చేయడం అనేది ఆయన అంతే చూసుకుంటున్నాడు. ఆయన ఇవేవి గమనించట్లేదు ఆయన. కానీ మిగతా గోపికలందరూ కూడా చూస్తున్నారు ఇది. ఆ యొక్క తన్మయత్వంలో ఉన్న ఆ పరమ శివుణ్ణి గుర్తించి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారంటే, ఈ రోజు నుంచి నువ్వు గోపీశ్వర్ మహాదేవ్, గోపికలందరూ కూడా పెద్దవి అంటే అది టాప్ మోస్ట్ గోపి అంటాడనమాట. హరి బోల్. అక్కడ చూ- హరి ఈ టాప్ మోస్ట్ హరి బోల్ ప్రభుజీ, హరి బోల్ ప్రభుజీ. హర హర మహాదేవ్. టాప్ మోస్ట్ గోపి అనేసరికి, ఈ టాప్ మోస్ట్ గోపి అనేసరికి హరే కృష్ణ ఇక్కడ ప్రభు. వచ్చిందండి. హరే కృష్ణ, చెప్పండి. ఈ లీలలన్నీ ఎక్కడ జరిగాయి? ఇది బృందావనం అండి. అక్కడే మనం మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు. ఆ బృందావనంలోనే జరుగుతున్నాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఇది అదే ఆ నిధివన్నం ఇవన్నీ మనకి బృందావనంలో మనం చూసాం. మన లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూపించాం అందరికి. ఆ నిధివన్ అక్కడ గోపికలందరూ కూడా రాసలీలా డాన్స్ చేస్తూ ఉంటారు. సాయంత్రం 7 గంటలు 6 అయితే అక్కడ ఎవరిని అలౌ చేయరు అనమాట. ఆ చెట్లన్నీ కూడా గోపికలుగా మారి ఇప్పటికి ఈ రోజు కూడా ఉందన్నమాట బృందావనంలో. అక్కడికి ఎవరిని పంపించరు. బృందావనంలో నిధివన్ అనే ఒక దీంట్లో అవుతాయి అన్నమాట. సో అయితే ఇవన్నీ అవుతాయండి. శ్రీమతి రాధారాణి ఏం చేస్తదంటే, ఏంటి యా 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 శ్రీకృష్ణ పరమాత్ముడు నిధివన్, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏంటి నన్ను కాకుండా పరమశివుడికి టాప్ మోస్ట్ గోపి అంటాడా, నేను కాదా అని చెప్పి చిన్న భావానికి కొంచెం బాధకి లోనయ్యి ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఆమె ఎప్పుడైనా బాధ వస్తే మాన్ మందిర్కి వెళ్ళి ఆ మోర్ కుటీరు మాన్ మందిరు పక్క పక్కనేనండి. ఆ పైనుంచి కింద దిగితే మనకి మోర్ కుటీరు వస్తుంది అనమాట. ఇవన్నీ పర్వతాలు, ఈ బ్రహ్మదేవుడి యొక్క చెప్పాను కదా చతుర్ముఖాలు అని చెప్పేసి ఎక్కడెక్కడ ఉంటాయి అనమాట అవన్నీ. సో అయితే మోర్ కుటీర్కి కూడా ఆమె వెళ్తాది అనమాట. మాన్ మందిరు, మోన్ కుటీర్ ఇవన్నీ ఇదే అన్నమాట. సో అయితే ఈ మోర్ కుటీర్లో ఈ మాన్ మందిర్ దగ్గర ఆమె బాధపడుతుంటది అనమాట. ఈ విషయం గమనించిన లలిత విశాఖ వచ్చి శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. శ్రీకృష్ణ భగవానుడు పాపం ఎన్ని ఇచ్చేస్తారంటే దీని నుంచి ఎలాగైనా సరే నేను బయటపడాలి, అయ్యో అనవసరంగా నేను ఈ పరమశివుడి యొక్క ప్రేమకు లోనైపోయి ఆయనకి గోపి టాప్ మోస్ట్ గోపి అనేసాను నేను, ఈ రాధారాన్ని ఎలాగైనా నేను కూల్ చేయాలి అని చెప్పి ఏం చేస్తారంటే ఇంకా చాలా విధాలుగా ఏం చేస్తారంటే ఒక సాంగ్ కూడా ఉంటుందండి. యాక్చువల్లీ అక్కడ ఫోక్ సాంగ్, లోకల్ ఫోక్ సాంగ్ ఉంటుంది యాక్చువల్లీ. అది అంటే ఈ చురియా అంటే ఈ యొక్క బ్యాంగిల్ సెల్లర్ గా ఆయన అవతారం ఎత్తుతాడు అన్నమాట. పాపం గాజులు అమ్ముకున్న వాడి పరిస్థితికి అయిపోయాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎందుకోసం అంటే శ్రీమతి రాధారాణి ఎలాగైనా సరే ఆ కోపంలో నుంచి బయటికి తేడానికి ఒకసారి చంద్రవల్లిని హైలైట్ చేయడం వల్ల ఆమె అలుగుతుంది అనమాట. నేను కాకుండా చంద్రవల్లి నీకు ఎక్కువ అని చెప్పేసి. ఇంకొకసారి పరమశివుడిని హైలైట్ చేయడం వల్ల ఆమె మళ్ళీ చిన్న నొచ్చుకుంటది అనమాట. గోపీశ మహాదేవ్ నువ్వు టాప్ మోస్ట్ గోపి అన్నావు, మరి నేనెవరు, నేను కదా నీకు అంత ప్రేమిస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పాపం ఆయన యొక్క తిప్పలు ఆయనకే తెలుసు అనమాట. సో అయితే ఎందుకంటే ఆయన కదా ఆ భగవంతుడు తెలుసు అంటాం, కానీ ఆ భగవంతుడు ఆయన కదా. ఓకే. సో ఆయన ఇంకా ఈ యొక్క బ్యాంగిల్స్ అమ్మడానికి రెడీ అవుతాడు. చాలా గెటప్లు మారుస్తాడు అన్నమాట పాపం శ్రీమతి రాధారాణి ఎలాగనిచ్చాడు. ఇంకా ఫైనల్ గా ఏంటంటే నెమల్లాగా తయారయ్యి నారాయణ ప్రభా సార్ ఆ పిక్చర్ చూపించండి. ఇది 2 పెట్టా. అందులో ఒకటి శ్రీకృష్ణ పరమాత్మ ఫస్ట్ చూపించండి, ఆ తర్వాత ఇంకో పిక్చర్ ఇద్దరు చూపించండి. సో ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా నెమలలాగా కొంచెం జూమ్ చేస్తారా? చిన్నదవుతున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు నెమల్లా ఇదయ్యి అక్కడ
ఎలాగైనా సరే శ్రీమతి రాధారాణిని ఒప్పించో, ఏదో ఒకలాగా నవ్వించాలి, నేను చాలా పెద్ద ఇరకాటంలో పడిపోయాను నేను అని చెప్పేసి ఇంకా నవ్వించడం ట్రై చేస్తాడనమాట. ఇంకా లాస్ట్ కి ఏం చేయాలంటే ఏకంగా పీకొకలాగా అయిపోతాడనమాట. మగనమ్మల్లాగా అయిపోతాడనమాట. మగనమ్మల్లాగా అయిపోయి ఆ నాట్యం చేస్తూ ఉంటే శ్రీమతి రాధారాణి ఏంటంటే, ఇది చాలా బాగుంది నెమలి, మా ఇంటికి తీసుకొని వెళ్తా అని చెప్పేసి ఆ నెమల్ని ఇలా పట్టుకుంటది అనమాట. ఆ నెమల్ని ఇలా పట్టుకునేసరికి శ్రీకృష్ణుడు అయిపోతాడు. శ్రీకృష్ణ భగవానికి జై. ఇంకా శ్రీకృష్ణ భగవానికి జై. భగవానికి జై. ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడు అయిపోతాడు అన్నమాట. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అయిపోతే ఇంకేముంది, ఇంకా శ్రీమతి రాధారాణి నవ్వేసి ఆమె కూడా ఒక ఆడ నెమల్లాగా అయిపోతారు అన్నమాట. నారాయణ ప్రభు అది కూడా చూపియండి ఒకసారి. ఇద్దరు కూడా ఇంకా నాట్యము, ఇద్దరు కూడా హ్యాపీగా నాట్యం చేస్తూ శ్రీమతి రాధారాణి కోపం పోతుంది. సో ఈ విధంగా వాళ్ళు మళ్ళీ ఒకటైపోతారు అన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా వండర్ఫుల్ లీలలండి. ఇవన్నీ కూడా బృందావనం అంటేనే ఒక ఇదనమాట. అది మన భౌతిక కళ్ళకు కానీ ఇవేవి కూడా మనకు అర్థం కాదు. ఇంకా చూడండి. ఓకే విడిచిపెట్టాను ప్రభు, విడిచిపెట్టేయండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, అందరు కనిపిస్తున్నదా? ఓకే, ఎస్. సో ఇదన్నమాట పరిస్థితి. ఇక్కడ చూడండి, శ్రీమతి రాధారాణి, శ్రీకృష్ణ భగవానుడు, ఇంకా శ్రీమతి రాధారాణి కూడా ఆడనమ్మలుగా అయిపోతారు, శ్రీకృష్ణుడు మగనమ్మలుగా. సో ఇంకా ఇద్దరు కూడా హ్యాపీగా నాట్యం చేసి ఆ యొక్క బృందావనాన్ని పవిత్రం చేసి పునీతం చేసి ఈ రోజు కూడా ఎవరైనా వెళ్తే ఆ యొక్క ఇవన్నీ కూడా దర్శనం చేసుకోగలరు అన్నమాట. ఓకేనా? ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు పర్సనల్ గా జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత తత్వా దేహం పునర్జన్మనైతి మామేసి సో అర్జున. శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్ గా హీ విల్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ లీలాస్. అండ్ ఇవి ఎవరైతే తెలుసుకుంటారో శ్రీకృష్ణుడు ఎందుకు ఇన్ని అల్లరులు, ఎందుకు ఇంత హడావులు చేస్తాడు ఆయన, ఎవరిని మెప్పించడానికి, భక్తుల్ని రక్షించడానికి. ఆ అర్జునుడిని ఆ రథం పైన ఉండి నేను వెళ్ళి ఇచ్చేయాలి కదా, ఆయనకి హెల్ప్ చేయాలి కదా అన్నట్టుగా భక్తుని మరి రక్షించాలి, వేరే ఆప్షన్ లేదు. ఇక ఆయనే పార్థసారథిగా అవతారం ఎత్తారు. మరి వన్ ఆఫ్ ద డివోటీ వాళ్ళ యొక్క అంత్యక్రియలు సమ్ ఘోష్ ఏదో గోపాల్ ఘోష్ సంథింగ్ ఆ పేరు ఆయన యొక్క అంతిమ క్రియలు కూడా చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు లేకపోతే ఆయన అంత్యక్రియలు చేస్తాడు. ఇంకా ఆయన ఈ బృందావనం గోవర్ధన పరిక్రమలో గోవింద దాస్ కి ఆయన ఆహ్లాదాన్ని ఇస్తాడు. ఆయన విగ్రహ రూపంలో ఉండి ఆయన మీద చిన్న రాయిలు వేస్తూ ఉంటాడు అన్నమాట. ఏంటంటే రా, నువ్వు నాకు బోర్ కొట్టేస్తున్నా, నువ్వు నీతో ఆడుతా, నేను నువ్వు నాతో ఆడు, అలా కామ్గా ఉంటావేంటి, నన్ను ఎక్కడికో బయట తీసుకెళ్ళు అని చెప్పేసి శ్రీనాథ్ భగవానికి జై. శ్రీనాథ్జీ అనమాట. కాముగా ఒక పక్కన ఉండడండి. కృష్ణుడు కాముగా ఉండడమాట. భక్తుల యొక్క హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళని తరింప చేయడానికి, వాళ్ళని ఎంజాయ్ చేయడానికి శ్రీకృష్ణుడు వస్తాడనమాట. ఆ లీలలన్నీ దేనికి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎంత పెద్ద పొజిషన్, భగవంతుడు ఆయన. భగవంతుడు అంటే ఇంకా ఒక్కళ్ళే అనమాట, ఇంకా అంతమంది ఉంటారు యాక్చువల్లీ. అటువంటి భగవంతుడు అకార్డింగ్ టు భగవద్గీత మనం మాట్లాడుకుంటే ఈ వేరే వేరే పురాణాలు ఇవన్నీ భాగవతము రామ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా ఏంటంటే ఆహ్లాదాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా బృందావనంలో జరిగాయి. ఆ చోట్లన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఆ బ్రహ్మదేవుడు కూడా అక్కడ కొంచెం ఆ బ్రహ్మ విమోచన లీల ఇవన్నీ చెప్పి ఉన్నాయి కదా, పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. ఇవన్నీ బృందావనమేనండి. బృందావనంలో జరిగిన లీలలు ఇవన్నీ ఎలా చెప్పుకున్న నంబర్ ఆఫ్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మన యొక్క విసిఎం టెంపుల్ వృందావన్ చంద్రోదయ మందిర్ ఏదైతే ఆ ప్లేస్ ఉందో అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు, బలరాముడు ఇంకా వీళ్ళు ఆవులు కాల్చుకోవడానికి వచ్చి అక్కడ ఆడుకున్న స్థలం అనమాట. ఎగ్జాక్ట్ గా మన టెంపుల్ ఉంది కదా విసిఎం. సో అక్కడ శ్రీకృష్ణ బలరాముడు పిల్లలతో ఆడుకునే స్థలం అనమాట. సో అలాగా మొత్తం అన్నీ అండి. అంటే నేను చెప్పింది ఇలా టాపిక్ రిలేటెడ్ చెప్పాను కానీ చాలా ఉన్నాయి.
ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క గాజులు అమ్మే వాడి యొక్క వేషంలో శ్రీమతి రాధారాణిని ప్లీజ్ చేయడానికి నానా తిప్పలు పడతారన్నమాట పాపం. ఇంకా చివరికి శ్రీమతి రాధారాణి ఓకే, కానీ ఇక్కడ గోపీశ్వర మహాదేవ్ ఇక్కడ ఇదే హైలైట్ అనమాట. గోపీశ్వర మహాదేవ్ అని చెప్పి టాప్ మోస్ట్ గోపి అని చెప్పేశాడు. శ్రీమతి రాధారాణి వారు దాన్ని చూసి ఎక్కడో చిన్న బాధపడ్డం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి, పరమశివుడి యొక్క మనసును కూడా అర్థం చేసుకోవాలి. ఆయన సంకర్షణుడిని మెల్లో వేసుకుంటాడు. పాము ఎవరు? సంకర్షణుడు. ఆదిశేషు ఎవరండి? అది ఎక్స్పాన్షన్ ఆఫ్ లార్డ్ కృష్ణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ లార్డ్ బలరాం. బలరాముడు మళ్ళీ కృష్ణుడి నుంచి వస్తాడు, బలరాముడు మళ్ళీ కృష్ణుడి నుంచి వస్తాడు. ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే సంకర్షణ, మహాసంకర్షణ, మహావిష్ణు, క్షీరోదాయక విష్ణు, గర్భోదాయక విష్ణు అన్ని కూడా ఏంటంటే ఎక్స్పాన్షన్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ. కృష్ణుడి యొక్క శక్తి ఈ విధంగా ఈ అవతారాల్లో చూపిస్తారన్నమాట. లీలా అవతారాలు, గుణ అవతారాలు, పురుష అవతారాలు. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చాలా గొప్ప విశేషాలు అన్నమాట, శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశేషం అన్నమాట. ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఉంటాయండి, మనకు తెలియని చాలా ఉన్నాయి, మనకి ఇంకా చాలా తెలియాలి యాక్చువల్లీ. సో ఈ విధంగా ఏంటంటే చూడండి, అన్నమాచార్యులు ఏం చెప్తారు, మందలకు దొంగ మాముద్దు రంగ అని చెప్పి అంటారనమాట. ఇప్పుడు ఆవులందరినీ తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి కొంతమంది గోపాలస్ ఉంటారన్నమాట. వాళ్ళు గోపాలస్ అంటాం, ఆవులు కాచేవాళ్ళు, గొల్ల వాళ్ళు గోపాలస్. ఏగో మీకు అర్థమైనట్టు. సో మన దగ్గర ఒక ఆవు ఉంది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఊర్లో ఆవులన్నీ వెళ్తూ ఉంటే అందులో మనం కూడా మన ఆవును పంపిస్తాం అనమాట. వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తారు, వాళ్ళకి నెలకి ఎంత అని చెప్పేసి ఇచ్చేస్తాము. ఇట్లా ఉంటాయి అనమాట కొన్ని దగ్గర. సో అయితే ఈ ఆవులు తీసుకెళ్లే ఈ గోపాలకులు కదా, గోపాలస్. అయితే ఇక్కడ ఏంటి, అన్నమాచార్యులు ఏం చెప్తున్నారు ఇక్కడ, మందలన్నిటి కూడా దొంగ. ఎవరైనా సరే ఇంటి తాళం ఇచ్చేసి, ఎవరైనా సరేనైనా దొంగకి ఇంటి తాళం ఇచ్చేసి వెళ్తారా? మరి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ వెన్న దొంగ, అన్ని దొంగ అనమాట. మరంటప్పుడు ఇటువంటి అందమైన దొంగకి ఈ యొక్క మందని ఒప్పచెప్పారన్నమాట, ఈ ఆవులన్నింటినీ ఒప్పచెప్పారన్నమాట. మరి ఆవులన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ తీసుకెళ్ళిపోతే, మందలకి దొంగ మా ముద్దు రంగ అని చెప్పేసి, మా ముద్దు రంగ అన్నమాట. ఇది అన్నమాచార్యులు జో అచ్యుతానంద ఆ యొక్క సంకీర్తనలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క పౌలింప సేవ, ఒకలా ఏకాంత సేవలో అన్నమాచార్యులు పాడిన పాట అన్నమాట. ఆ గోవిందుడు, ఆ వెంకటేశ్వర స్వామి. సో చూడండి, ఇక్కడ ఒక కవికి అంటే ఆచార్యులకి శుద్ధత అంటే ఇది బాగా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఆ శుద్ధత వలన వాళ్ళకి అర్థమయ్యే ప్రాస్పెక్టివ్ వేరేగా అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది వేరేలాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. వాళ్ళ కావ్యాలు కానీ, అందుకే భక్తి వినోద్ ఠాకూర్, ఇక్కడ ప్రపాదుల వారు రాసిన ఆయన యొక్క పుస్తకాల్లో ఇవన్నీ కూడా కృష్ణ ప్రేమ వెల్లువిరుస్తుంది అనమాట. హైయెస్ట్ అనమాట, హైయెస్ట్. ఒకసారి ప్రపాదుల వారు ఏదైనా ఒక లెక్చర్ చెప్పారంటే అందులో 100 సార్లు చెప్తారన్నమాట, కృష్ణ 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 కృష్ణ. అంటే ప్రపాద ప్యూర్ డివోటీ కాబట్టి అన్నిసార్లు కృష్ణుడి గురించి వర్ణించగలుగుతున్నారు ఆయన. ఆ శుద్ధత, ఆ యొక్క గురు పరంపర, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. భక్తి వినోద్ ఠాకూర్ ఈ రోజు మన ఎక్కడో ఉండవలసిన ఒక గౌడీ సంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరించారు, మళ్ళీ తీసుకొని వచ్చారన్నమాట. ఇదే ఆచార్యుల యొక్క గొప్ప కాంట్రిబ్యూషన్ అండి. ఓకే, గొప్ప కాంట్రిబ్యూషన్ అనమాట. జై ప్రభుపాద. వెరీ జై జై ప్రభుపాద. ప్రభుపాద. హరి మనకి ఈ కృష్ణనామం మనకి ప్రపాదుల వారు ఇచ్చారు, మనకి కృష్ణనామము. ఈ కృష్ణనామం చేయకపోతే మనకి భగవద్గీత గాని, భాగవతం గాని, ఇవేవి కూడా పాస్ట్ టైమ్స్ కూడా అర్థం కావండి కృష్ణుడివి. ఓన్లీ బై చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర వన్ కెన్ అండర్స్టాండ్ కృష్ణ లీల, అండ్ బై హియరింగ్ కృష్ణ లీల విత్ లవ్ దే విల్ గెట్ ఇంట్రెస్ట్ ఆన్ నామజప. నామజప చేస్తే కృష్ణ లీలల మీద ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయినప్పుడు నామ జపం చేయబుద్ధి వస్తుంది అనమాట. ఈ రెండు కూడా సైకిల్ అనమాట, రెండు కూడా సైకిల్. అందులో ఏదొక్కటే ఇంపార్టెంట్ అని కాదు, రెండు సైక్లిక్ అనమాట. ఓకేనా. ఎందుకంటే
రూపగోస్వాముల వారు ఇచ్చారు ఒక 5 రకాలైన భక్తి. ఓకేనా, ఈ విధంగా చేసుకోవాలని చెప్పారు. హరే కృష్ణ. మ్యూట్. హరే కృష్ణ ప్రభు. మ్యూట్ లో పెట్టండి ప్రభు. శ్రీను అంట ఎవరు. సో ఈ విధంగా అండి శ్రీకృష్ణ పరమాత్మ అండ్ శ్రీమతి రాధారాణి, అక్కడున్న గోపికలు గాని వీళ్ళందరూ కూడా వండర్ఫుల్ పాస్ట్ టైమ్స్ అన్నమాట. శ్రీ వృందావన ధామ్. అండ్ ఇక్కడ మీకు గొప్ప చమత్కారం ఏంటో చెప్పమంటారా? ఇక్కడ ఎవరైనా సరే శ్రీమతి రాధారాణి యొక్క అనుమతి లేకుండా బృందావన ధామంలో అడుగు పెట్టగలరా? చెప్పండి. అడుగు పెట్టలేరు. మరి మహాదేవుడు ఎలా వచ్చాడు? శ్రీమతి రాధారాణి, ఇది కూడా ఒక లీల అనమాట. శ్రీమతి రాధారాణికి పరమశివుడు ఒకానొకప్పుడు ఆమె యొక్క బ్లెస్సింగ్స్ కోసం కన్ను సైగా నా వైపు చూస్తే చాలు కృష్ణ భక్తి నాకు వచ్చేస్తుంది, అంటే మీ యొక్క కరుణ ఉంటే నాకు కృష్ణ భక్తి ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్పి పరమశివుడు ఆశ్రయిస్తాడనమాట. ఓకేనా? సో ఆ విధంగా శ్రీమతి రాధారాణి యొక్క కృప కలుగుతుంది అనమాట పరమశివుడికి. కానీ ఇక్కడ పరమశివుడిని గోపీశ్వర్ మహాదేవ్ అన్నప్పుడు ఒకేసారి శ్రీమతి రాధారాణి కొంచెం ఎక్కడో చిన్న ఇదనమాట, లీలా వినోదం. మళ్ళీ భక్తులకి శ్రీకృష్ణుడు రాధా అమ్మవారు ఆనందాన్ని ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ చేస్తారన్నమాట. ఓకేనా? ఇది ఈ విధంగానే తీసుకోవాలి మనం. ఓకే, ఎస్. సో నారాయణ ప్రభు కంప్లీటెడ్. భక్తులకు ఎవరికైనా సందేహాలు ఉంటేనా దయచేసి ప్రభుని అడగగలరు. ఓకే, హరే కృష్ణ ప్రభు. అలాగే ఒకసారి మన వ్యాసపూజ చెప్పండి ప్రభు. సో యాక్చువల్ ఏంటయ్యానంటే మనకి వ్యాస పూజ అంటే డైలీ మనం క్లాస్ లో ఎందుకు చెప్తున్నామని మొన్న అనుకున్నాం, మనం చెప్పాను కూడా ఒకసారి. మనకి ప్రభుపాదుల వారిది మనకి ఎన్నో జన్మలు మనం స్కిప్ అయిపోతాము కూడా. ప్రభుపాదుల వారి యొక్క కృప ద్వారా ఎన్నో జన్మలు అనుభవించవలసిన మనము మన దగ్గర ఏదో పెద్ద భక్తి ఉండి ఏమో ఈ ప్లాట్ఫామ్కి రాలేదండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ బికాస్ ఆఫ్ భక్తి బీజ బై ప్రభుపాద, గురుగారి యొక్క కృప వల్ల మాత్రమే ఈ రోజు మనం ఎన్ని లీలలు తరించగలుగుతున్నాము, అవి అర్థమవుతున్నాయి. శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకునే సిచ్యువేషనే అది ఎన్నో జన్మలు పట్టేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మను అర్థం చేసుకోవడానికే నార్మల్ గా నువ్వు ఒక్కడవే వెళ్తే అది ఎన్నో జన్మలు పడుతుంది అనమాట. అవి ఎన్ని జన్మలు పడతాయని కూడా తెలియదు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మను అర్థం చేసుకొని శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణ భగవంతుడి యొక్క లీలలు మనం తరిస్తూ ఆ బృందావనం దర్శనం చేసుకొని మాయాపూరు ఇప్పుడు మహాప్రభుల వారి యొక్క యోగ పీఠానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడం, ఇవన్నీ ఎలా ఇంపాసిబుల్? ఇవి ఒక నార్మల్ వ్యక్తికి ఇంపాసిబుల్. ఇవి ఎంతో బాగా ఆ గురువు యొక్క కృప ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది అనమాట. హలో బాబు, ఇప్పుడు మనకు ఇది మన పరమేశ్వర్ మహాదేవుది మనది గోపీ వేషం వేసిన ఇప్పుడు గోపీశ్వర్ మహాదేవుది అది మన తనకు ర్యాంకింగ్ ఇచ్చినట్టు తనకు ఒక్కనికే ఇంత మంచి నెంబర్ 1 పొజిషన్ ఇచ్చాడు, నాకు లేదు అని మన మాత అలాగే అది చేస్తారు కదా. అయితే మనకు దేవుడు అనేటాడు మనకు శ్రీకృష్ణ పరమాత్మ మనకు ర్యాంకింగ్స్ ఏమైనా ఇస్తాడా? అంటే ఎక్కువ తక్కువ అని ఏమన్నా చూస్తాడా మనకు? ఓకే, అలాగేమీ లేదు. ర్యాంకింగ్స్ అనేవి శ్రీకృష్ణ పరమాత్ముడి భక్తులను ఎప్పుడు కూడా తక్కువ చేసి అలాగేం చేయడం అనమాట. కానీ గోపీశ్వర్ మహాదేవ్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ చీఫ్ గోపి అని ఆ టైంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనసులో ఉన్న మాట జస్ట్ అంటే పరమశివుడిని ఆనందింప చేయడానికి కానీ లేకపోతే భక్తులకి ఆ లీల జరగడానికి కానీ అవి చేస్తారు. కానీ నిజానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ యథామా ప్రపద్యంతే స్థాంస్థ దైవం భజామ్యహం, ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళకి నేను ఆయా విధంగా ఆయా లెవెల్స్ లో భక్తి. ఒక చిన్న పిల్లవాడు శ్రీకృష్ణ భగవానుడి దగ్గర వేరే ఇంటెన్షన్స్ వస్తాడు. ఒక మధ్య తరగతి అంటే యవ్వనుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే విధంగా వస్తాడు. ఒక ధనికుడు శ్రీకృష్ణ భగవానుడి దగ్గర వేరే విధంగా వస్తాడు, ఆయన కోరిక ఏదో ఉంటది అనమాట. ఒక ముసలి వాళ్ళు వేరే విధంగా వస్తారు, వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉంటుంది. ఇబ్బందుల్లో ఉన్నవాడు వేరే విధంగా వస్తాడు, ఎడ్యుకేషన్ లో ఉన్నవాడు వేరే విధంగా వస్తాడు. అలాగా ఒక్కలో ఒక రకంగా వస్తారండి.
కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెప్పింది మన భగవద్గీతలో ఏంటయ్యారంటే, ఏ యథామా ప్రపంచంతే తాంస్త దైవం భజామ్యహం. నువ్వు నన్ను బాలాజీ అనుకుంటావా, ఆ భద్రాచలంలో రాముడు అనుకుంటావా, అయోధ్యలో చిన్న రాముడు అనుకుంటావా, లేకపోతే నువ్వు మాయాపూర్ లో చైతన్య మహాప్రభు అనుకుంటావా, నీకు నేను ఆయా విధంగా రెసిప్రొకేట్ అవుతాను అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పిన మాట అన్నమాట. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని డెఫినెట్ గా ఉండదు, ఉండబోదు. శ్రీకృష్ణ పరమాత్మకి అందరిని కూడా సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఐఎమ్ ద వెల్ విషర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ. నేను ఇంకోటి చెప్తానండి, ఒకవేళ గనక శ్రీకృష్ణ పరమాత్ముడే నాకు ఈ అంశాలన్నీ కూడా ఒకేసారి నా దగ్గరికి రావాలి అని అంటే వాళ్ళందరూ నా దగ్గరికి ఏకమైపోవాలన్నప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి, శ్రీకృష్ణ భగవానుడు కాకుండా ఇంకేది జగత్తులో ఉండదు. హరి బోల్, హరి బోల్. శ్రీకృష్ణుడు యొక్క ఆయన పరమాత్మ. మనం ఆయన యొక్క అంశలోము మమైవాంశ జీవులోకి జీవభూత సనాతన. ఒకవేళ శ్రీకృష్ణ పరమాత్మ గనక ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, సరేలే ఒకసారి చమత్కారంగా ఈ అందరి ఆత్మలు కూడా నా దగ్గరికి వచ్చేయాలి మళ్ళీ, అంటే నా ఆత్మలే ఆయన యొక్క ఇవన్నమాట, ఆ రెసిప్రో ఇవన్నీ ఇవన్నమాట, భగవంతుడి యొక్క ఆస్తులు సిరి అనమాట, ఆయన యొక్క సిరి ఇవన్నీ. సో అవన్నీ కూడా ఒక్కసారి నా దగ్గరికి వచ్చేయాలనుకుంటే ఈ జగత్ అంతా కూడా ఖాళీ అయిపోద్ది, మొత్తం అంతా శ్రీకృష్ణ భగవానుడే ఉంటాడు. ఇది మనం ఈ విధంగా చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన యొక్క అంశాలు వాళ్ళందరూ పర్మనెంట్, అవన్నీ అక్కడి నుంచి వచ్చాయి, శ్రీకృష్ణ పరమాత్మ నుంచి వచ్చాయి. పరమాత్మ ఆ సూపర్ సోల్ ఆయన నుంచి వచ్చాయి మనకి. సో కాబట్టి అర్జున, నువ్వు గాని నేను గాని రేపు అన్నప్పుడు ఉంటే అది ఉంటుంది, రేపు అంటూ ఉంటే డెఫినెట్ గా నువ్వు గాని నేను గాని ఎగ్జిట్ అయ్యే పరిస్థితి రాదు. ఎందుకంటే సనాతన్ ఈ జీవ ఏంటి, మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన, జీవభూత సనాతన. ఈ జీవుల్లో ఉండే ఈ యొక్క పరమాత్మ పర్మనెంట్, అది ఖచ్చితంగా సనాతన్, ఎటర్నల్, చావు గాని పుట్టుకలు గాని లేవు. ఓకేనా, ఆత్మకి చావు లేవండి. అదే శ్రీకృష్ణ పరమాత్మ ఫస్ట్ నుంచే చెప్పుకొని వస్తుంది, అదే అనమాట ఆధ్యాత్మిక చింతన. ఎవరైతే ఎంటర్ అవుతారో అందులోకి ఆధ్యాత్మిక చింతనకి ఎంటర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఏ నాలెడ్జ్, ఆత్మ యొక్క లక్షణాలు, దాని యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పేసి, అది ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడికి రిలేషన్ ఉంది అని చెప్పి, ఇది బేసిక్ పాయింట్ అండి. ఇది తెలుసుకున్న తర్వాత మనకి ఆధ్యాత్మిక చింతనలోకి ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. మనం ఇప్పుడు కూడా కొన్ని ప్రాస్పెక్టివ్స్ మన ఇందులో అలవాటైపోయి అంటే ఈ లోకంలో మనం చూస్తే మనం తెల్లవారులేస్తాం, బ్రష్ చేస్తాము, డ్యూటీకి వెళ్తాము, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి డ్యూటీకి వెళ్తాం. ఇది ఒక టైం టేబుల్ అయిపోయింది అనమాట. ఒకవేళ వేరే దగ్గర ఇంకోలా ఉండొచ్చేమో, అలవాటు అయిపోయింది కాబట్టి. అలాగే ప్రతి ఒక్క శరీరాలతో మనకి అలవాటు అయిపోయింది కాబట్టి ఇలాగే ఉంటారేమో వైకుంఠంలో కూడా అనే ఒక బై డిఫాల్ట్ మన మైండ్ అంతా కూడా ఆ విధంగా అయిపోయింది అనమాట. అలా రెడీ చెయ్యబడింది ఈ భౌతిక సృష్టిలో. ఈ దేహమే పర్మనెంట్ గా ఇట్లాంటివన్నీ మనకి మన ప్రెసెంట్ ఈ రోజుల్లో చూస్తే దేహానికి ఫుల్ ఇంపార్టెన్స్. నిజంగా చెప్పాలంటే ఆ దేహానికి ఇంపార్టెన్స్ ఎక్కువ లేదు అని నిజంగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు చూస్తారా, వాళ్ళు ఈ పరమ ఆనందాన్ని పొందుతారు. ఆ స్థితి ఎలా ఉంటది అంటే చాలా ఇదండి అది. అంటే నిజానికి మనం ఎప్పుడు ఆత్మ ఇవన్నీ చెప్తాము, అది నిజంగా ఏంటంటే ప్రభుపాదులు వారు గ్రేట్ డివోటీస్ అలాగని చెప్పి మిగతా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వరు అని కాదు, ఎక్స్పీరియన్స్ అవుతాము. మనం చాలా తక్కువ టైం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాం. మళ్ళీ దేహం పైన ఏదో ఒకటి షర్ట్ వేసుకోవాలా, ప్యాంట్ వేసుకోవాలా, అలాగని వేసుకోవాలండి, ఇది కాదు. అంటే మన గోస్వాములు ఉన్నారు కదా, వాళ్ళు చూడండి సింపుల్ గా రెండు క్లాత్, పైన ఒక టవల్ కాటన్ క్లాత్, కింద ఒక కాటన్ క్లాత్, అంతే బస్. రఘునాథ్ దాస్ గోస్వామి ఇట్లాంటి డివోటీ, అంటే వాళ్ళందరూ మొత్తం గోస్వాములందరూ కూడా చిన్నగా అంటే ఆకలి వేస్తేనే తినేవాళ్ళన్నమాట. అది కూడా మధుకరి, బయటకు వెళ్ళి భిక్షాటన చేసి తీసుకునేవాళ్ళు, శరీరాన్ని పోషించుకోవాలి కాబట్టి. అది గ్రేట్ డివోటీస్ యొక్క లక్షణం అన్నమాట. ఈ దేహానికి అంత ఇంపార్టెన్స్ ఫస్ట్ నుంచి ఇవ్వరాళ్ళు.
వేరే మనము ఎప్పుడో లెక్చర్ విన్నప్పుడు, ఎప్పుడో ఏదో సందర్భంలోనో అప్పుడు మాత్రమే దేహం గురించి ఆలోచిస్తాము. మిగతా టైంలో మళ్ళీ కామన్ బై డిఫాల్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ దేహంతోనే గుర్తింపబడతారు అందరూని ఈ భౌతిక జగత్తులో. ఓకేనా? సో ఇది పరిస్థితి అండి. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే వ్యాస పూజ అందరు కూడా రాయండి. గురువు గారికి ఇచ్చే ఒక గొప్ప గిఫ్ట్ అన్నమాట. మీరు ప్రేమతో మీ మనసులో ఏవైతే వస్తున్నాయో, మీ భక్తిలో ఏవైతే ఛాలెంజెస్ వస్తాయో, గురువు గారి యొక్క కృప మీకు ఎలా అప్లై అవుతుంది ప్రెసెంట్, మీరు రేపొద్దున ఏం చేస్తాను అనుకుంటున్నారు మిషన్ కి, గురువు గారికి ప్రేమతో, ఇవన్నీ కూడా రాసుకోండి చక్కగాని. మీ ఇష్టం రాసుకోవచ్చు, కానీ కొన్ని ఎలా రాయాలి ఏంటి అనేది మనకి ప్రభు ముందు చెప్పారన్నమాట. ఓకేనా కదా? సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని మీరు రాసుకోండి. ఓకేనా? మీ ప్రేమ ఏదైతే ఉందో అది గురువు గారికి తెలియజేయండి. టెలిగ్రామ్ అంటే ఇప్పుడు మనం ఉన్నప్పుడు, ఇప్పుడు మన జనరేషన్ లో లాస్ట్ లో మనం కొంచెం ఇదయ్యాం, కానీ 1990s లో పుట్టిన వాళ్ళు, కానీ దానికన్నా ముందు వాళ్ళు ఏంటంటే ఓన్లీ టెలిగ్రాముల ద్వారానే పిల్లలకి డబ్బులు పంపించడం కానీ, వాళ్ళ అటు నుంచి వచ్చే న్యూస్ ఇటుపక్క ఇవ్వడం కానీ, ఈ టెలిఫోన్లు మొబైల్స్ ఎక్కువ రాలేదు కదా అప్పుడు. ఓకేనా? టెలిఫోన్స్ వచ్చినాయి, కానీ ఎవరో డబ్బున్న వాళ్ళ దగ్గర ఉండేవి టెలిఫోన్స్, ఈ ల్యాండ్ మొబైల్స్ ఇవన్నీ. అప్పుడు మొబైల్ కూడా ఆ యొక్క ఇది కూడా చాలా ఇది ఎవరి దగ్గర ఉండదు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగేసి ఆ కాయిన్ బాక్సులు వచ్చినాయి, ఇవన్నీ వచ్చాయి అనమాట. ఇప్పుడు మొబైల్స్ ఇప్పుడు ఇంకా ఎలా పడితే అలాగే ఉన్నాయి. సో ఈ విధంగా ఇప్పుడు మనకు తెలిసింది, కానీ ఇలాగా అంతకు ముందు ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే త్రూ లెటర్సే. ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే గురువు గారికి కూడా మనం ఈ యొక్క ప్రేమ పూర్వకమైన లెటర్ రాయండి, ఆయన యొక్క ప్రేమను పొందండి. గురువు గారికి మన మిషన్ గురించి ఇవన్నీ మీరు కొన్ని తీసుకోండి, బాధ్యతలు స్వీకరించండి. పర్లేదులే ప్రభు వాళ్ళు అక్కడ అంతా మేనేజ్ చేస్తున్నారు, మేమేం కాదు, అట్లా కాదనమాట. మీరు కూడా ప్రభుస్ కూడా హెల్ప్ చేయాలి, మూవ్మెంట్కి హెల్ప్ చేయాలి, ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఫైర్ లో ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. మరి ఆ ఫైర్ లో ఉన్న వాళ్ళు చేయాలంటే మాకు రిసోర్స్ అన్ని కావాలి. అట్లీస్ట్ మీరే స్వయంగా వచ్చి ఏమైనా సేవలైనా చేయొచ్చు. జన్మాష్టమి వస్తున్నది, చాలా సేవలు ఉంటాయి. మీరు ఒక 2 రోజులు డెడికేట్ చేసి గోల్డెన్ టెంపుల్ చలో అని చెప్పేసి సిటీలో ఉన్న వాళ్ళు రావచ్చు. డివోటీస్ హెల్ప్ చేయాలి. డివోటీస్ మనము ఏంటంటే డివోటీస్ హెల్ప్ చేస్తే భక్తిలో తొందరగా వెళ్ళిపోతాం. మనం ఒక్కరు వెళ్ళాలంటే కష్టం. కానీ ఎప్పుడైతే డివోటీస్ హెల్ప్ చేస్తారో, వైష్ణవులకు హెల్ప్ చేస్తారో, మీరు కొంచెం ఇంకా స్పీడ్ యాక్సిలరేట్ అవుతుంది అనమాట. ఆ యొక్క భక్తి స్పీడ్ గా వెళ్తుంది. ఓకేనా? ఇది ప్లస్ పాయింట్ అనమాట డివోటీస్ యొక్క అసోసియేషన్లు ఉంటాయి. ఓకేనా? సో గుంపులో గోవిందం, నలుగురితో నారాయణ అంటారు కదా. యాక్చువల్లీ దీని యొక్క అర్థం కూడా అదే అనమాట. అందరూ కూడా నారాయణ అంటున్నారు, నేను కూడా అనేస్తా అనేసాయి, అయిపోయింది అంతే. దాని అర్థం మీనింగ్ యాక్చువల్ వేరే అండి. నలుగురితో నారాయణ, గుంపులో గోవిందం అంటే చూసారా, అప్పుడు మనకు చెప్పే సామెతల్లో కూడా నారాయణ, గోవింద, కృష్ణ అని చెప్పి ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇచ్చిన పూర్వీకులు ఉన్నారండి. కానీ ఇప్పుడు చూసావు ఏవి కూడా లేవు, కనుమరుగు అయిపోయాయి అనుకోండి. ఇప్పుడు ఆ మాటలు కూడా లేవు. రామ కృష్ణ అని ఒక దగ్గర కూర్చోమ్మా అని కూడా అనేవాళ్ళు తక్కువైపోయారు. ఓకేనా? ఎస్. సో అదొకటి. అండ్ స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ అని చెప్పి మనం పెట్టాం కదా ఈ మధ్య. అది శ్రీకృష్ణ జన్మాష్టమి దాకా. అందరూ కూడా ఏంటంటే దయచేసి మీరు జపం చేస్తున్నారు, చేయట్లేదు అని చెప్పట్లా. మీరు 2 రౌండ్లు చేస్తున్నారు, అది అందులో అప్లోడ్ చేయండి. ఓకేనా? ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి డైలీ కూడా. మీరు కొంతమంది మొన్న లింకులు ఓపెన్ అవ్వలేదు అని చెప్పేసి అన్నారు, బట్ అదేం కాదండి, అవుతున్నాయి. కాకపోతే ఇంకో మొబైల్లో మీరు మీ పేర్లు అవన్నీ పెట్టేసి రిజిస్టర్ అవ్వండి, అందులో తప్పేమీ లేదు. ఆ మెయిల్ ఐడి ఎలాగా ప్రభు తీస్తారు. ఓకేనా? అందరికీ మెయిల్ ఐడి ఉండవు కదా, పల్లెటూరులో కొంతమంది ముసలి వాళ్ళు వీళ్ళు ఉంటారన్నమాట, అన్ఎడ్యుకేట్స్, వాళ్ళకు ఉండవు. సో కాబట్టి దీనికి ఎడ్యుకేషన్తో కానీ దేనితో పని లేదండి. జస్ట్ ఎవరైనా మీ ముసలి వాళ్ళు ఎవరైనా జపం చేసినా వాళ్ళు మీరు అప్లోడ్ చేయండి. వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ ఇవి ఇచ్చేసి ఎన్ని రౌండ్లు చేస్తా అని చెప్పి అప్లోడ్ చేయండి. ఓకేనా? డైలీ ఇది మీరు చేయాలి, బాధ్యత. ప్రభుపాద వారి లెటర్ కూడా మీరు రాయండి. ఓకేనా? నారాయణ ప్రభు అంతే కదా? హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. ప్రభు 2 more క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభు. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఎప్పటి నుంచో ఒక డౌట్ ఏంటంటే, ఇన్ని అవతారాలు ఎత్తారు కృష్ణుడు, అన్ని అవతారాలు మనకి భాగవతంలో నిక్షిప్తమై ఉన్నాయి, వెంకటేశ్వర స్వామిది ఎందుకు లేదు?
ఓకే. సో బాలాజీ వారిది లేదు అని కాకుండా మనకి ఈ యొక్క బ్రహ్మాండ పురాణము అండ్ బ్రహ్మ వైవర్త పురాణంలో ఆ స్వామి గురించి చెప్పబడి ఉంది మాతాజీ. బాలాజీ గురించి ఉన్నది. సో మనకి పురాణాలు మరి ఉంది అనమాట. కానీ భాగవతంలో మనకి మీరు చెప్పినట్టు లేదులేండి. బట్ వేరే పురాణాల్లో అయితే ఉన్నదన్నమాట. ఓకే. అండ్ మనకి ఇది కూడా ఇది 2 ప్రాస్పెక్టివ్ లో 2 కథలు ఉన్నాయన్నమాట. అదే ఈ యొక్క ఆ భృగు మహర్షి ఆయన రావడము, ఆయన యొక్క ఆ చెప్పాలన్నా కూడా నాకు కొంచెం చెస్ట్ పైన అదనమాట. ఇది ఇంకో ప్రాస్పెక్టివ్ కూడా ఉందన్నమాట. యాక్చువల్లీ ఈ రామాయణంలోనే ఆవిడ పేరు నాకు గుర్తురావట్లేదు. ఈయన యొక్క భార్య అన్నమాట. ఆమె దానవులకి అంటే రాక్షసులకి కొంచెం సపోర్ట్ ఇలా ఇస్తారన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇంద్రుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే విష్ణు దగ్గరికి వెళ్ళేసి అయ్యా నారాయణ కొంచెం మాకు కొంచెం మీరు రండి, మీ హెల్ప్ కావాలి, మమ్మల్ని ఈ విధంగా ఆమె చేస్తున్నారని చెప్పేసి ఎవరు ఈమెంటే ఆయన పేరు హిరణ్యకశిపుడికి శుక్రాచార్య యొక్క మదర్ అనమాట. ఈమె భృగు వాళ్ళ తండ్రి గారు. ఓకేనా. సో అయితే వీళ్ళందరూ కూడా మొరపెట్టుకుంటారన్నమాట. ఈ దేవతలందరూ వచ్చి అయ్యా ఆమె ఎగ్జాక్ట్ ఆ పేరు నాకు గుర్తురాట్ల కేతో వస్తుంది. ఓకే నేను చెప్తాను. సో అయితే ఆమె వీళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఆమె మళ్ళీ మంచి తపస్వి. ఓకేనా. ఆమె మళ్ళీ తపస్వి అనమాట. సో ఆమెకు అందుకు ఆ శక్తి అంతా ఉందన్నమాట. సో అయితే ఆమె ఈ విధంగా ఇచ్చేయడము శ్రీమన్నారాయణుడికి నచ్చదనమాట. ఓకేనా. విష్ణువుకి నచ్చదు. ఇదేంటి మన ధర్మం గురించి కదా ఇచ్చేయాలి. ఆమె ఎలాగా దానవులందరినీ రక్షిస్తుంది. ఆమె డివోటీస్ అందరినీ అంటే ఈ దేవతలందరినీ కూడా ఆమె శిక్షించడం ఏంటి అని చెప్పేసి ఈ విషయం తెలుసుకున్న నారాయణుడు వచ్చి ఆమెకి ఇచ్చేస్తాడనమాట. అప్పుడు ఆమె శాపం పెడతది. యాక్చువల్లీ ఒక చిన్న శాపం లాగా అంటే నారాయణుడు ఏంటంటే ఆమెకి ఎగ్జాక్ట్ గా సిచ్యువేషన్ నేను చెప్తాను అది చదివి, బట్ ఫర్దర్ గా నేను కంటిన్యూ చేస్తాను ఆ సిచ్యువేషన్ అనేది. అంటే ఏదో ఇచ్చేయడము ఏదో ఇచ్చేయడం అంటే ఏదో శాపం లేదు సంథింగ్ ఏదో పెడతారన్నమాట. అప్పుడు భృగు మహర్షి తెలిసి ఆయన ఏం చేస్తారంటే వైకుంఠం వెళ్ళేసి నారాయణుడికి శాపం పెడతారన్నమాట. లక్ష్మీదేవి నుంచి నువ్వు సపరేట్ అయిపోతావు అని చెప్పేసి. ఓకేనా. సో ఈ ప్రాస్పెక్టివ్ కూడా ఉంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఈ విధంగా వచ్చాడు. ఇది రామాయణంలో ఉందన్నమాట. ఇది రామాయణంలో ఉంది. ఇది మనకి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన ఏదో సినిమా తీశారు వాళ్ళు 5 years 6 years బ్యాక్. ఓం నమో వెంకటేశాయ. ఒక నిమిషం నేను చెప్పిన తర్వాత ఒకసారి మళ్ళీ ఓం నమో వెంకటేశాయ అని సినిమా తీశారు. అందులో ఏంటంటే భృగు మహర్షి ఎవరికి ఏ ఫలం ఇవ్వాలి, ఆ రిజల్ట్ అనేది ఎవరికి వెళ్ళాలి అన్నప్పుడు దేవతలందరూ కూడా ఆలోచించి వీళ్ళందరూ కూడా డెసిషన్ తీసుకొని యొక్క మహర్షికి భృగు మహర్షి ఈయనకన్నా టాపోస్ ఇంకెవరు లేరు కదా అన్నట్టుగా చెప్పి ఈయన వెళ్ళి అక్కడ దేవతలందరి దగ్గర వెళ్ళడము, శివుడు నాట్యం చేస్తూ ఉండడం, ఇవన్నీ మీకు తెలుసు. ఆ స్టోరీ మళ్ళీ నేను చెప్పను. సో అయితే ఈ విధంగా ఒక చిన్న శాపం దేని వల్ల అని అంటే నారాయణుడికి శాపం ఏంటండి, బట్ ఏదో అదొక లీల అనమాట. లేకపోతే ఇవన్నీ జరిగితే గానీ ఆయన వెంకటాచలంకి రాడు కదా. సో ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ లీలలు అనమాట. ఇది రామాయణుడు కూడా ఉందన్నమాట. ఓకే మాతాజీ. ఎగ్జాక్ట్ గా ఆ క్యారెక్టర్ పేరు ఏంటనేది నేను మీకు మళ్ళీ చెప్తా మాతాజీ. కానీ స్టోరీ అయితే చెప్పండి. ఓకే మాతాజీ. భాగవతంలో మాత్రం మెన్షన్ చేయలేదు. లేదు మాతాజీ లేదు. శ్రావణి మాతాజీ ఏం చెప్తున్నారు మీరు? ప్రభు మీరు ఇప్పుడు చెప్పారు కదా గోపీశ్వర్ మహారాజుని, అది ఏ గుడిలో ఎక్కడ అలంకరణ జరుగుతుంది ప్రభు? అది బృందావనంలో గోపీశ్వర్ మహాదేవ్ అని చెప్పేసి లూయి బజార్ అని చెప్పేసి ఒకటి ఉంటది అనమాట. బృందావనం వచ్చిన వాళ్ళకి ఐడియా ఉంటది. ఆ లోయి బజార్ దగ్గరలోనే అనమాట. వంశీవట అనే ఒక అడవి కింద తీసుకుంటే వటాస్ అని చెప్పిస్తా ఉంటాయి. సో అక్కడ ఆ ప్రదేశంలో ఉంటది అనమాట. మనకి యాక్చువల్లీ లాస్ట్ టైం మన రాధారమణ్ ఇట్లా వెళ్ళాం అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు కొంతమంది వెళ్ళారు అక్కడికి. అంటే యాక్చువల్లీ అప్పుడు మనకి టైం లేక ఆ గోపీశ్వర మహాదేవికి వెళ్ళలేదు. బట్ ఈసారి
ఎవరైనా ఐడియా ఉంటే వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి, తద్వారా కృష్ణ భక్తిలో మనం ముందుకు వస్తాం అనమాట. ఓకేనా? కృష్ణ ప్రభు. హరే హరే కృష్ణ. కుమార్ ప్రభు, మీ సందేహాన్ని అడగండి ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ దండవత్. ప్రభు, 2 డౌట్స్ ఉన్నాయి ప్రభు. యాక్చువల్ ఇందాక సరే. లక్ష్మీ అమ్మ సపరేట్ అయ్యారు అన్నారు కదా బాలాజీ గారు. బాలాజీకి మన మాయా సీత అమ్మవారు అగ్ని ప్రవేశం చేసినప్పుడు ఆ విధంగా అమ్మవారు నెక్స్ట్ కలియుగంలో ఈ విధంగా వెంకటేశ్వరుని యొక్క భార్యగా వివాహం చేసుకోవాలని అవునవును. అనుకున్న కారణం ఒకటి ఏంది ప్రభు? ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి. యా. ప్రభు, ఏ యదా మాం ప్రబోధ్యంతే తాం సదైవ భజామ్యహం అన్న శ్లోకం ఉంది కదా ప్రభు. ఇది భక్తుడి యొక్క భావం ప్రకారం భగవంతుడు ప్రకటితం అవుతాడు. ఆ విధంగా ఈ మూర్తులు కానీ లేకపోతే దేవాలయాలు కానీ ఉన్నాయి కదా ప్రభు. అదే విధంగా భక్తుడి యొక్క శరణాగతి ప్రకారంగా భగవంతుడు తన యొక్క జ్ఞానాన్ని గురువు ద్వారా రివీల్ చేస్తాడని చెప్పుకున్నాం కదా ప్రభు. అది సరైనదే ప్రభు? ఎంత పర్సెంటేజ్, ఐ మీన్ ఎంత శరణాగతి అయితే భగవంతుడు అంతలా వారికి కృపా కటాక్షాలు ప్రసాదిస్తాడు అనుకున్నాం కదా, ఇది ఈక్వలేనా ప్రభు? అంటే అర్థమైంది నాకు. అంటే ఒక భక్తుడు ఇంకా గురువు, మీరు చెప్తున్నారు గురువు ద్వారా వెళ్ళే భక్తుడు నార్మల్, అదే కదా పాయింట్, అంతేనా? యా. సో ఇక్కడ ఏంటంటేనండి, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్టే. గురువు ఉంటే ఇప్పుడు చూడండి చాలా మంది ఉన్నారు భక్తి చేస్తున్నారు, నేను కాదనట్లేదు. భరత భూమిలో చాలా మంది భక్తి చేస్తారు, మెయిన్ ఇంటెన్షన్ అదే అనమాట అందరికీ. ఓకేనా? మన భారతదేశంలో గుళ్ళు ఉన్నాయి, రాముడు ఎక్కడ పుట్టాడు, కృష్ణుడు ఇక్కడ పుట్టాడంటే ఇన్ ద సెన్స్ అవతారం తీసుకున్నారు. ఓకేనా? పుట్టాడనే చాలా రాంగ్ ఇదేలేండి. జన్మ తీసుకొని అంటే ఇక్కడికి అవతారం తీసుకొని ఇన్ని దశావతారాలు కూడా ఇక్కడ ఉండడానికి కారణం ఏంటయ్యా? ఇవన్నీ అంటే ఇదంతా కూడా భరతవర్ష గురించి జంబూ ద్వీపంలో దీని యొక్క గొప్పతనం, విశిష్టత అన్ని చెప్తారన్నమాట. లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పుకున్నాం మనం. సో అయితే ఇక్కడ గురువు ద్వారా వెళ్ళడం వల్ల ఏంటంటే ఈజీగా ఆ యొక్క పరంపర, ఒక పరంపర ఉండాలి, దానికి గురువు ప్యూర్ డివోటీతో కనెక్షన్ ఉండాలి. లాస్ట్ ఇప్పుడు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు శుద్ధ భక్తులై ఉండాలి. కానీ ఇక్కడ మీరు ఒకసారి చూస్తే పాపం కొంతమంది ఏమంటారంటే గురువు శుద్ధ భక్తుడు కావక్కర్లేదు అంటారన్నమాట. ఇది 100% రాంగ్. ఇది యాక్చువల్లీ ఇలాంటివన్నీ కూడా ఇస్కాన్ జీబీసీ అప్పట్లో ప్రపాదుల వారు ఆయన వైకుంఠ ప్రాప్తి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవన్నీ చెప్పుకొని వచ్చారన్నమాట. ఏమనంటే ప్రపాదుల వారు మాకు ఇలా చెప్పారు, ఇలాంటి మాటలన్నీ ఆడడం స్టార్ట్ చేశారు. వాళ్ళకు వాళ్ళే గురువులుగా ప్రకటిత చేసుకున్నారన్నమాట. దాని యొక్క సిమ్టమ్స్ ఏంటనే మనకు తెలుసు. వాళ్ళు ఎంతమంది డౌన్ ఫాల్ అయిపోయారు. అయినా డౌన్ ఫాల్ అయినా కూడా వాళ్ళ గురువే అంటారన్నమాట వాళ్ళు. ఇది అస్సలు ప్రపాదుల వారు చెప్తారన్నమాట. ఇది చేసా రాస్కెల్ డమ్ అంటారన్నమాట. ఆల్ దిస్ నాన్ సెన్స్ రాస్కెల్ అంటారన్నమాట. ఎవరైతే ఇలా అంటారో రాస్కెల్, సో దట్స్ వై ఐఎమ్ కాలింగ్ ఈజ్ రాస్కెల్ అంటారన్నమాట. అవర్ నితాయ్ ఓన్లీ అంటే ఓ అవర్ నితాయ్, దట్స్ వై ఈజ్ రాస్కెల్ అంటారన్నమాట ప్రపాద్. సో కాబట్టి ఏంటంటే ఒక గురువు అవ్వాలంటేనండి ఖచ్చితంగా ప్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ఆషామాష విషయం కాదు. ఇప్పుడు ఎవరో గురువులు అయిపోతారంటే అది అన్అక్సెప్టబుల్. అండ్ గురువు గారు ప్రపాదుల వారు మనకి అంత శుద్ధ భక్తి, ఆయన తర్వాత ఇంకా దాన్ని ఫర్దర్ గా తీసుకెళ్లాలంటే గురువుగా ఉండాలంటే అది అవ్వదండి. మన శిష్యులుగా ఉండి దాన్ని కొంచెం యాంప్లిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఆ రేంజ్ ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అది గురువు యొక్క శక్తితో. ఓకేనా? ఆ విధంగానే మన అక్షయపాత్ర కానీ అన్న క్యాంటీన్ కానీ ఇప్పుడు అక్షయపాత్ర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అది యాంప్లిఫికేషన్ ఆఫ్ డివోటీస్ టువర్డ్స్ ప్రపాద. ఓకేనా? ఈ విధంగా చేయొచ్చు. అది ఎందుకు అంత స్పీడ్ గా అవుతున్నది అక్కడ వర్క్ అంటే ప్రపాద శక్తి ఈజ్ దేర్. ఇఫ్ దేర్ ఈస్ నో ప్రపాద శక్తి అది కష్టం అది. ఓకేనా? సో గురువు ద్వారా వెళ్ళడం వల్ల ఏంటంటే ఆ చైన్ ఏదైతే రియాక్షన్ ఉందో అది కొంచెం స్పీడ్ గా ఉంటది అనమాట. రియాక్షన్ ఒకవేళ మనమే ఉంటే మన సిద్ధాంతం తెలియదు, ఏది అల్టిమేట్ గోలో తెలియదు, ఏ మంత్రం చేయాలో తెలియదు, ఏది మంచి చెడులో తెలియదు, ఆ కృష్ణుడి గురించి తెలియదు, ఆ పరమాత్ముడి యొక్క తత్వం తెలియదు. ఆ పరమాత్ముడి యొక్క తత్వం తెలియకన్నా నువ్వు దేని గురించి అన్వేషణ చెప్పండి. పరమాత్ముడి యొక్క తత్వము గురించి అంటే అది టార్గెట్ ఎయిమ్ కూడా కృష్ణుడే అని తెలియకుండా దేనికి మీరు ఆధ్యాత్మిక లోకాల్లోనికి మీరు వచ్చి ఏం సాధించాలని ఆ పరమాత్మే గోలుగా పెట్టుకుంటే మీరు ఎలాగలాగా మీరు వైజాగ్ వెళ్ళాలనుకుంటే ఫ్లైట్ లో వెళ్ళొచ్చా, ట్రైన్ లో వెళ్ళొచ్చా, కారులో వెళ్ళొచ్చా, బైక్ మీద వెళ్ళొచ్చా, మీరు యూ కెన్ ప్లాన్, దట్ ఈస్ ఓకే, ఆల్ రైట్. కానీ
ఒకవేళ ఆ గోలే లేనప్పుడు ఎక్కడ వెళ్తారు, ఎందులో దూకుతారు చెప్పండి? ఓకేనా? సో ఇక్కడ గురువు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ రాముడికే ఉన్నారు, కృష్ణుడికే ఉన్నారు. మనం అంత నార్మల్ చిన్న యాటమ్ కూడా మన పనికిరాం మనం. ఓకేనా? సో అటువంటి మనకి గురువు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ డివోట్ అయితే అప్పుడు మనకు వాల్యూ వస్తుందేమో, వాల్యూ వస్తుంది కృష్ణ భక్తులకి. ఓకేనా? లేకపోతే మనకెక్కడది వాల్యూ చెప్పండి. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా గురువు ఇంపార్టెంట్. తద్వారానే మన భక్తి అనేది కొంచెం స్పీడ్గా వెళ్తుంది. మన దగ్గర కొంచెం ఇంప్యూరిటీస్ ఉండొచ్చు గాక, కానీ ఎప్పుడైతే గురువు గారికి అట్లీస్ట్ మనం సర్వీస్ చేస్తామో అవర్ ఇంప్యూరిటీస్ విల్ బి రిసాల్వ్. అండ్ ఫర్దర్ గా మనకి గురువు గారు మోక్ష ప్రాప్తి ఇవన్నీ కూడా ఆయన ప్లాన్ చేసుకుంటారన్నమాట, ఆయన నమ్ముకొని ఉంటే, ఆయన యొక్క శరణాగతి తీసుకుంటే. సో ఇది ఈజీగా బెస్ట్ వే అన్నమాట. చాలా బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈవెన్ దో పరమ మూర్ఖుడమైన ఘోరమైన ఇవి చేసినా కూడా గురువుని ఆశ్రయించడం ద్వారా మనకి చాలా బెస్ట్ వేలో మనకి రిజల్ట్ వస్తుంది. అది సింగిల్ గా మనం వెళ్తే ఈ జన్మ కాదు కదా, ఏ జన్మకు కూడా మనకి ఆ కృష్ణుని తెలుసుకునే ఛాన్స్ రాదు. హరే కృష్ణ హరినామాన్ని విధి విధానాలు అవన్నీ తెలుసుకొని ఇదే అన్నమాట. ఇంకా ఇండివిజువల్ గా అంటారా, ఇండివిజువల్ గా మనము ఓకే అది చాలా రేర్ అన్నమాట. ఇప్పుడు మనందరం కూడా ప్రపాదుల వారి కృప వల్ల ఎక్కడ ఉన్నాం, లేకపోతే మన ఒకవేళ మూమెంట్ లోకి రాకపోతే మన పరిస్థితి ఎక్కడ ఉన్నాం, ఏ పబ్బుల్లోనో ఎక్కడెక్కడో తిరిగేవాళ్ళం. సాటర్డే సండేలు వస్తే ఏవో పిచ్చి పిచ్చివన్నీ చేసేవాళ్ళం. మనం ఇక్కడ వచ్చాం కాబట్టి అండర్ ప్రపాదస్ గైడెన్స్ వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. కృష్ణ ప్రేమను తెలుసుకోగలిగాం. అండ్ ఏ యథామ ప్రపంచంతో అన్నప్పుడు డెఫినెట్ గా అది అందరికీ వర్తిస్తుంది అనమాట. డివోటీస్ కి, నాన్ డివోటీస్ కి అందరికీ వర్తిస్తుంది. అంటే వాళ్ళు ఏ విధంగా అనుకుంటారో అలాగే అన్నమాచార్యులు అదే చెప్తున్నారు అనమాట. నువ్వు ఎంత ఘనంగా అనుకుంటావో ఆయన భగవంతుడు నీకు అంత ఘనంగా కనిపిస్తాడు. ఆ యొక్క దర్శనం కూడా నీకు ఆ విధంగా ఉంటది. అదే కనుక నువ్వు భగవంతుడు ఏమున్నాడులే, ఆయన చాలా చిన్న, ఈరోజు హైదరాబాద్ లో నేను పెద్ద గ్లాస్ బిల్డింగ్ కట్టా, నేనే గ్రేటు అని అనుకుంటే భగవంతుడు కూడా చిన్ననే, నేనే గ్రేటు అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. నేనే అన్నా చేశానని వాళ్ళకి ఆ విధంగానే భగవంతుడు వాళ్ళకి లభిస్తాడు, వాళ్ళకి అదే రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ యొక్క కృప అయితే అందరి మీద ఉంటది. కానీ ఏ యథామా ప్రపంచంతో అంటప్పుడు వాళ్ళ యొక్క మనసులో ఏదైతే భావన ఉందో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుని గోవర్ధన గిరిలా ఊహించుకుంటున్నారా, లేకపోతే చిన్న రాయి పిక్కలా ఊహించుకుంటున్నారా, లేకపోతే ఐశ్వర్య భావన ఉన్న శ్రీకృష్ణ భగవానుడు విరాట్ రూపాన్ని ఊహించుకుంటున్నారా, లేకపోతే ఇంకేంటి అనేది అది భగవంతుడికి ఆ ఇండివిజువల్ సోల్ కి అది ఇదనమాట. ఓకే ప్రభు. కానీ ఇందులో మనం గ్యారెంటీ ఇవ్వలేము. కానీ ఇండివిజువల్ గా వెళ్ళినప్పుడు గ్యారెంటీ ఇవ్వలేము మనం. కానీ గురువు గారి యొక్క కృప తీసుకొని వెళ్తే ఇట్ ఈస్ గ్యారెంటీ. అంటే తొందరగా వీళ్ళ కృష్ణుడు చేరొచ్చు. ప్రభు ఇది అంటే శరణాగతి భావం ఎంత సరెండెన్స్ ఉంటే అంత కదా ప్రభు. కరెక్ట్. అది కూడా ఉంటది. గురువు పట్ల, కృష్ణుడి పట్ల అది కూడా శరణాగతి. కొందరు తక్కువ శరణాగతి భావం ఉండొచ్చు. ఆ విధంగా ఉన్నప్పుడు మరి భగవంతుడు ఆయన యొక్క జ్ఞానాన్ని గాని ఇవన్నీ రివీల్ చేయడానికి కూడా దాన్ని బట్టే కదా ప్రభు, సరెండెన్స్ బట్టే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. మనము ఒక 3-4 క్లాస్ బ్యాక్ ఒకటి మనం చూపించాం, మన ఒక శ్లోక, అది పురాణాలు ఏంటంటే ఓన్లీ బై ద బ్లెస్సింగ్ ఆఫ్ గురు అండ్ కృష్ణ ఓన్లీ డివోటీ కెన్ గెట్ ప్రోగ్రెస్. అండ్ ఆయన మాట్లాడే మాటలు కానీ, ఆయన చేసే యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా గురువు యొక్క శక్తి ద్వారా మాత్రమే అవుతాయని చెప్పేసి, డివోటీ అయితే అవుతాయని చెప్పేసి అక్కడ మనకి ఒక పురాణం చెప్తున్నారు అన్నమాట. ఓకేనా? ఇంకోటి, ఈ శక్తి నేనే చేస్తున్నాను అన్నప్పుడు అది మీకు తెలుసు, ఫ్రీక్వెంట్ గా చెప్పుకుంటాం ఈ మాట, ఇది నాన్ సెన్స్, వదిలేసేయండి. అండ్ ఇంకా గురువును మధ్యలో పెట్టుకొని ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ మచ్, అంటే గురువు గారు చెప్తుంది అలా చేసుకొని వెళ్ళిపోయినా, ఈ గురు గెట్ ప్లీజ్డ్ వేర్ ఎవర్ యు ఆర్ దేర్ ఇన్ దట్ పొజిషన్, దాంట్లో ఇంకా గురువు ఇంకా అవేం చూడరు అన్నమాట. నువ్వు గురువు చెప్పింది వింటున్నావు, గురువు చెప్పినవి ఫాలో అవుతున్నావు, డెఫినెట్లీ గురువు ఓన్లీ విల్ టేక్ కేర్. అండ్ అక్కడ ఆ సర్వీస్ బాగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కంప్లీట్లీ గురువు అండ్ కృష్ణ మీద డిపెండ్ అవుతారన్నమాట. అలాగ అనుకున్నా కూడా ఓకే. కానీ కొంతమంది నేను చేస్తున్నాను భక్తుల్లో
అయినప్పటికీ కూడా మనకు ఆ ఫీలింగ్ ఉంటది అనమాట. ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఒకవేళ నీకు ఏ శ్లోకం కూడా రాకపోయినా, ఆ ఫీలింగ్ లేకపోయినప్పుడు తొందరగా ఎలివేట్ అవ్వగలవు నువ్వు. నాకు పాండిత్యం అంతా వచ్చు, కానీ నా ఫీలింగ్ ఏంటంటే నేను చేసుకుంటున్నా అని ఒక ఫీలింగ్ ఉంది. అది డివోట్ అయినప్పుడు కూడా ఉంటది అనమాట, అంత ఈజీగా పోదు అది. ఒకవేళ ఆ ఫీలింగ్ తో ఉంటే మాత్రం డెఫినెట్లీ వీ విల్ బి ద లూజర్స్. కృష్ణుడు చెప్పాడు కదా లాస్ట్ టైం, మన శ్లోకం డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా అర్జున యూ విల్ బి ద లూజర్. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పేశాను నేను. ఆ తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి నీ ఇష్టం ఇంకా అని చెప్పేసి. సో ఇదనమాట. అది వేరే వేరే లెవెల్స్ ఉంటాయి. అంటే దీని గురించి చెప్పాలంటే 2-3 గంటలు పడుతుంది. బట్ ఏంటంటే ఇది ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఏ యథామా ప్రపత్తి అంతే అని తీసుకోవచ్చు అనమాట. ఎస్. మళ్ళా ప్రభు హరే కృష్ణ సంపూర్ణ శరణాగతి అంటే ఏమిటి ప్రభుజీ? సంపూర్ణ శరణాగతి అంటే మాతాజీ, ఈ భౌతిక సృష్టిలో ఒక భక్తుడు కృష్ణుడు తప్పితే ఇంకేవి కూడా భౌతికంగా మొత్తం అంతా వదిలేసి కృష్ణుడే ఒక ఆధ్యాత్మికం, గురువే ఒక ఆధ్యాత్మికం పాటుపడిన వాళ్ళు కంప్లీట్ అనమాట. కంప్లీట్ దే ఆర్ ఆల్ ఫుల్ శరణాగతి అనమాట. అందుకే ప్రహ్లాద్ మహారాజ్ ఏంటి భౌతిక సృష్టితో కానీ దేంతో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏం ఉండదు అనమాట. దూకేస్తావంటే ఎస్ దూకేస్తాను, నేను ఆ కొండ మీద దూకేస్తా, నన్ను తోసేసేయండి అని కూడా అంటాడు అనమాట. పాపం వీళ్ళు బాధపడతారు కానీ ఆయన యొక్క ముఖం మీద చిరునవ్వు ఉంటది. అంటే అంత గాఢ నమ్మకము అది ఎప్పుడైతే వస్తుందో అది కంప్లీట్ శరణాగతి. నిజానికి ప్రాక్టికల్ గా మనం అలా చేయగలుగుతామంటే అది కష్టమే. అది అట్లా చేయాలంటే చాలా కష్టమే అనిపిస్తుంటది. కష్టమే. మనం ఇన్ని చెప్తాం అంటే మనం మాట్లాడుకుంటున్నాం డివోటీస్ లో మాట్లాడు. బట్ ఈ మిషన్ కి మనం వర్క్ చేయాలి కదా. మనం ఇప్పుడు చనిపోవాలి అంటే ఆ సిచ్యువేషన్ అది కాదు. మిషన్ చక్కగా వర్క్ చేయండి. మన దగ్గర చిన్నదే ఉంది భక్తి, ఓకేనా? దీన్ని కొంచెం మన సర్వీస్ లో వినియోగించి ఈ జెన్యూనిటీ చూపించామనుకోండి సర్వీస్ లో, అప్పుడు శ్రీకృష్ణుడు ఇది గుర్తించి గురువు ద్వారా మనకి తెలియజేస్తాడనమాట. సరే నాయన నువ్వు మంచిగా సర్వీస్ చేసావు, అట్లీస్ట్ నువ్వేంటంటే పెద్ద పెద్ద వేదాలు కానీ ఏమీ రాకపోయినా నువ్వు మిషన్ కి బాగా సర్వీస్ చేసావు కాబట్టి యు ఆర్ ఓకే, టిక్ మార్క్ కొడతారనమాట ప్రభుపాద్. ఓకేనా? సో ఇదనమాట. అంటే సర్వీస్, డివోషనల్ సర్వీస్ అనేది టాప్ మోస్ట్ మాతాజీ. ఇందులో భాగవతం కానీ వేరే గ్రంథాలు కానీ భగవద్గీత కానీ చెప్తూనే వస్తున్నారు, ఓకేనా? తపస్సులు అవి ఇవి ఏ చేయలేని పని భక్తి ఒకటే చేస్తుంది, భక్తి ఒకటే చేస్తుంది అన్నమాట. సో ఇది మనం నమ్ముకుంటే ఖచ్చితంగా కృష్ణ అండ్ గురు విల్ బి టేకింగ్ కేర్. మనం కొన్నిసార్లు మాయలో పడుతుంటే అవన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయండి. డివోటీస్ కూడా ఉంటాయండి, మీరు ఉండవు అనుకోవద్దు, అందరికీ ఉంటాయి. కానీ వాళ్ళు ఎలా రెసిప్రోకేట్ అవుతున్నారు ఆ మాయతో, ఎంతవరకు తగ్గించుకోగలుగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా కృష్ణుడు అబ్జర్వ్ చేస్తాడు. అదనమాట. ఇప్పుడు ప్రభు భాగవతం చదివేటప్పుడు ప్రేమ భక్తితో చదవాలా? భాగవతం ఊకే చదువుతుందంటే చదువుతున్నాము మీరు జస్ట్ ఉంటది నాకు. అట్లాగేం లేదు మాతాజీ. మీరు ఆటోమేటిక్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో తీయదనం తెలిసిన తర్వాత మీరే ఆ ఇంట్రెస్ట్ ప్రేమతో చదవాలని మీకే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అంటే ఆ స్టోరీస్ అలా ఉంటాయి. కరెక్ట్. స్టార్టింగ్ కొంచెం ఇది అవ్వచ్చు, స్టార్టింగ్ కొంచెం ఇది ఉండొచ్చు. ఆ నెమ్మదిగా వీ విల్ గెట్ అనమాట. అసలు భాగవతం టచ్ చేసామంటేనే ప్రభుపాద మీకు బ్లెస్సింగ్ ఇచ్చారని, భాగవతం వింటున్నామంటేనే బ్లెస్సింగ్ ఇచ్చారని ప్రభుపాద. ఆయన శాంక్షన్ లేకుండా మీరు భాగవతం గాని ఆధ్యాత్మిక చింతన గాని మీరు అసలు ఆ డోర్ ఓపెన్ చేయడానికి కూడా లేదు, డోర్ ఓపెన్ చేయడానికి కూడా లేదనమాట. అది ఎస్, అది నెమ్మదిగా అవుతుంది. అంటే అది కంప్లీట్ అయింది ప్రభు, కానీ మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ ఉన్న టేస్ట్ అంతా అంటే అప్పుడు బాగా ఇంట్రెస్ట్ గా చదివింటాం కదా. ఇప్పుడు ఇప్పుడు భగవద్గీత అంటే మనం ఎక్కువ సార్లు చదివి ఉంటాం, అంటే 2 సార్లు 3 సార్లు ఎక్కువ, అంటే నేను ఇన్ ద సెన్స్ అది అంటున్నాను అనమాట. అప్పుడు 2వ సారి చదివినప్పుడు ఇంకోలా ఉంటది. అదే శ్లోకం నెక్స్ట్ ఇయర్ చదవండి మీకు ఇంకోలా అనిపిస్తుంది, ఆ నెక్స్ట్ ఇయర్ చదవండి ఇంకోలా అనిపిస్తుంది. రోజు రోజుకి మనకి ఇది ఉంటది. చెప్పండి. ప్రభుపాదుల వారు చెప్పినట్టు ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క పరమార్థం ఉంటది. రోజు రోజు నిత్య నూతనంగా ఉంటది భగవద్గీత కానీ భాగవతం కానీ. కానీ వేరే వేరే అర్థాలు అయితే వస్తుంటాయిలేండి ప్రభు, బాగా డీప్ గా చదివితే. కరెక్ట్. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, గ్రూప్ లో శ్లోక పెట్టినందుకు థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. లేని వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది ప్రభుజీ. ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ఈ నెంబర్ కొంచెం గ్రూప్ లో యాడ్ చేస్తారా? నెంబర్ ఒకసారి నారాయణ ప్రభు ఒకసారి నోట్ చేయండి ప్రభు. మాతాజీ గారు నెంబర్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. చెప్పమంటారు? డెఫినెట్లీ వి విల్ యాడ్.
హరే ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ అన్నారు. ఒక్క నిమిషం సులక్షణ మాత ఒక్కసారి మాట్లాడిన తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్. హరే కృష్ణ ప్రభుజీ, దండాలు. చాలా థ్యాంక్స్ ప్రభుజీ. కొంచెమే టైం ఉంది, బస్ లో వస్తూ ఉన్నారనమాట, ఇప్పుడే టైం దొరికింది. హరే కృష్ణ. అంటే ఈ రోజు క్లాస్ లో మీరు చెప్పినట్లు రియలైజేషన్స్ చాలా బాగున్నాయి ప్రభుజీ. అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడే మనకు ఆ భక్తి అనేది చాలా తొందరగా వస్తుంది అనమాట. నిజంగా ఇది ఎట్లా అంటే మాతాజీస్ కి తెలుస్తుంటుంది. అంటే పూరి వచ్చేసి మనం వేడి వేడి నూనెలో వేసినప్పుడు ఒక సైడ్ మాత్రమే కాలుతుంది, తొందరగా అవ్వాలి పూరి అని వేడి వేడి నూనె ఎత్తి ఫ్రంట్ సైడ్ పోస్తారనమాట. పోసినప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళకి ఏమిటి ఎక్కడ కూడా అది ఉడకకుండా ఉండకూడదు, అప్పుడే అది నైవేద్యం పెట్టడానికి యోగ్యత వస్తుంది. అలాగే దేవుడు కూడా మనకి ఎక్కడ ఎటువంటి ఒక ఫాల్ట్ అనేది ఉండకూడదు, మనలో అన్ని లోపాలు తీసేయాలి. అన్ని రకాల కష్టాలు పడితేనే అందు నుంచి వాళ్ళు బయటికి రాగలరు అప్పుడే. అదే ప్రభుజీ, అంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తెలీదు అసలు నేను వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది గురు కృపనో వైష్ణవుల కృప ద్వారానో, అప్పుడే మనకి చాలా బాగా భక్తి అనేది రియలైజేషన్ అవుతుంది అనమాట. అదే ప్రభుజీ, అంటే భక్తి ఇది ఎలా అంటే ప్రభుజీ, ఒక్కసారి గురు పాదాల వద్ద శరణు పొందామంటే మహామాయ దేవికి యోగమాయ దేవికి పోటీలు అన్నట్టు అనమాట. ఓ పక్క మహామాయాదేవి ఏమో కష్టాలు బాగా ఇస్తూ ఉంటారు, చూద్దాం మేము భక్తి టెస్ట్ చేస్తామని. ఓ పక్క యోగమాయాదేవి మనల్ని కాపాడుతూ ఉంటారు. లీలలు కూడా చాలా బాగున్నాయి ప్రభుజీ. అంటే ఇట్లాంటి లీలలు వినడము ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు ఇట్లాంటి ఆంతరంగిక విషయాలు బయటకి చెప్పాలంటే ముఖ్యంగా రాధారాణి పర్మిషన్ లేనిది మనము వినలేము ఇదంతా కూడా. అంటే ఇట్లాంటి విషయాలు బయట చెప్పడానికి ఇష్టపడరు. అంటే గురు పరంపరలో ఉండడం ద్వారా, గురు కృప ద్వారా మనము ఇటువంటివన్నీ అంతరంగిక విషయాలన్నీ తెలుసుకుంటున్నాం. ఇంకోటి ఏమంటే ప్రభుజీ, గోపేశ్వరమాజ్ ఆ లీల ద్వారా ఇప్పుడు రాధారాణి అంటే వారే వచ్చేసి కృష్ణ యొక్క హ్లాదిని స్వరూపం. అంటే ఆవిడే హైయెస్ట్ అనమాట అన్నిటికంటే. కానీ రాధారాణి కన్నా హైయెస్ట్ ఏమంటే ఆవిడ కృప. ఆవిడ కృపని ఆవిడే పోటీ పడుతున్నారు అసలు ఆవిడ కృప మీద. అంటే ఎస్ ప్రభుజీ, ఇలాంటివన్నీ మనకి ఎప్పుడు దొరుకుతాయంటే ప్రతిరోజు ఇట్లా వైష్ణవ సాంగత్యంలో ఉన్నప్పుడే దొరుకుతాయి అనమాట. లేదంటే మనం ఒక రోజు డిప్ అవ్వలేదంటే పొద్దున్నే భాగవతంలో మన బ్రెయిన్ అనేది అది ఎంటీగా ఉండి ఇంకా బయట విషయాలు ఏం మాట్లాడితే అది మనం అట్లా వెళ్ళిపోతాం. నిజమే ప్రభుజీ, అంటే ప్రతిరోజు భాగవతము ప్రతిరోజు వినాలి. మీరు కూడా చాలా బాగా ప్రతిరోజు ఒకదాన్ని మించి ఒక శ్లోకాసు లీలలు అన్ని చెప్తున్నారు ప్రభుజీ. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. జై ప్రభుపాద్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అసలు మీరు అవి ధామాల గురించి చెప్తున్నారు కదా ప్రభు, మేము ఇంటి దగ్గరే ఉన్నా కూడా మాకు అసలు ఆ ధామానికి వెళ్ళి ఉన్నంత హ్యాపీనెస్ వస్తుంది ప్రభు. అసలు అది చాలా థ్యాంక్స్ ప్రభు. మరి మీరు బ్యాక్గ్రౌండ్ ఎంత టైం పెట్టి ఎంత వర్కౌట్ చేస్తున్నారో మాకు తెలియదు, కానీ మాకు డే స్టార్ట్ విత్ ఐక్య విద్య క్లాసెస్ అన్నట్టు చాలా థ్యాంక్స్ ప్రభు. హరే కృష్ణ. ఐక్య విద్య మహా ప్రీచింగ్ ప్రోగ్రామ్ కి జై. హరే కృష్ణ ప్రభు. క్లోజ్ చేసిన ప్రభు. ఇంకెవరో అడుగుదాం అనుకుంటున్నారు, లాస్ట్ క్వశ్చన్ తీసుకొని. హరే కృష్ణ. శ్రీరమ్య మాతాజీ, మీ సందేహం ఏమన్నా ఉంటేనా అడగండి మాతాజీ. ఒక్క చిన్న క్వశ్చన్. హరే కృష్ణ ప్రభు, ఇది స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ అని చెప్పారు అవుతుంది కదా. సో స్వాగతం కృష్ణ అంటే జపం మొన్న సహదేవ్ చక్ర ప్రభు ఎక్స్ప్లెయిన్ చేశారు. శరణాగతం కృష్ణ అంటే ఏదో చెప్పారు, మర్చిపోయాను, అది ఒకసారి చెప్పరా ప్రభు? యాక్చువల్ ఏంటంటే మనము కృష్ణాష్టమికి శ్రీకృష్ణ భగవానుడిని మనం ఇన్వైట్ చేసుకుంటాం కదా, ఆయన యొక్క సందర్భంగానే ఆయన యొక్క శరణాగతి మనం తీసుకోవాలి. అలాగే ఆయన పుట్టుకకి ఆయన వస్తున్నారు అన్నమాట. అంటే ఆయన ఆవజ్జీవ ఆయన తీసుకున్న అంటే ఈ భరత భూమిలో ఆయన ఈ యొక్క బృందావన్ మధురలో ఆయన వచ్చారనమాట. ఓకేనా, ఆ యొక్క అవతారం తీసుకున్నారన్నమాట. సో దానికి గాను వెల్కమింగ్ గా మనం ఏంటంటే స్వాగతం కృష్ణ అని చెప్పాలంటే వి విల్ గివ్ అవర్ సాధన భక్తి టు కృష్ణ. కృష్ణ నేను ఈ రేంజ్ లో నేను ఇన్ని మాలలు చేశాను అని ఆయన స్వాగతం వెల్కమ్ చేయడం అనమాట. స్వాగతం కృష్ణ. శరణాగతం కృష్ణ అనేది ఈ యొక్క మాలలు, ఇంకా మనము
జన్మాష్టమికి మనం ఎంతమందికి మనం ఈ యొక్క ఫెస్టివల్ లో భాగం కల్పిస్తాము? ఓకేనా? ఎంతమందికి ఈ యొక్క భాగం కల్పిస్తాం? భగవంతుడి యొక్క కృప ఏ విధంగా తీసుకోగలుగుతారు వాళ్ళు? భగవంతుడికి ఏ విధంగా దగ్గర అవుతారు? ఓకేనా? ఇంకా మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మాష్టమి ఏ విధంగా మీరు 10 మందికి మీరు చెప్పగలుగుతారు ఐక్య విద్య ద్వారా? వాళ్ళు ఎలా ఎంగేజ్ చేస్తారు మీ ఇంటి పక్కల ఉన్న వాళ్ళందరినీ? ఇట్లాగా భగవంతుడి యొక్క జపము ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఇవన్నీ కూడా పోస్ట్ చేసుకోవాలన్నమాట. అదే అనమాట. ఓకే మాతాజీ. సో జన్మాష్టమి సెలబ్రేషన్స్ శరణాగతం కృష్ణ. ఇంకా ఫర్దర్ గా ఏంటంటే మీకు ఏమైనా కొంచెం డౌట్లు ఉంటే నారాయణ ప్రభు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఉంటే ప్రభు విల్ టేక్ కేర్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. లాస్ట్ 1 క్వశ్చన్ ఉంది ప్రభు. హరే కృష్ణ. శ్రీరమ్య మాతాజీ మీ సందేహం ఏమైనా ఉంటేనా అడగండి మాతాజీ. ఇప్పుడే అడిగాను ప్రభు, అయిపోయింది. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభు. యాక్చువల్ ఏంటంటే దీంట్లో నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను ప్రభు, ఒకటి నార్మల్ గా. అది ఎవరైనా వినాలనుకుంటే వినొచ్చు, చూడాలనుకుంటే చూడొచ్చు. జస్ట్ ఏంటంటే ఈ రోజు మనం చెప్పిన లీల జస్ట్ మీరు ఒక వీడియో సాంగ్ గా జస్ట్ మీకు ఇదేంటి ప్రమోట్ చేయడానికి దానికి దీనికి కాదు, జస్ట్ నార్మల్ అన్నమాట. నారాయణ ప్రభు విత్ దిస్ యూ కెన్ కన్క్లూడ్ ద సెషన్ అండ్ ఆల్సో రికార్డింగ్ యూ కెన్ స్టాప్ రికార్డింగ్ అన్నమాట దీంతో. అండ్ ఆఫ్టర్ దా నేను సాంగ్ కామన్ గా పర్సనల్ గా ఏంటంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు వింటే వినొచ్చు, చూసి